అందరూ 116వ కీర్తన తీసి చూడండి. 116వ కీర్తన అందరూ. ఎనిమిదో వాక్యం. 116వ కీర్తన 8వ వాక్యం. 3 మాటలుంటాయి అక్కడ. మరణము నుండి నా ప్రాణమును, కన్నీరు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 మాటలు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీరు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మనం ఆరాధిస్తూ ఉన్న యేసయ్య సుగుణాల సంపన్నుడు. ఇంకా పెంచచ్చు బయట కొంచెం. ఇవి తీసేయచ్చు కదా. తీసారా? రైట్. మానిటర్ కూడా పెంచండి. మనం ఆరాధిస్తూ ఉన్న యేసయ్య సుగుణాల సంపన్నుడు. ఆయనలో ఉన్నవన్నీ సుగుణాలే. యేసయ్యకు చేతగానిదంటూ ఒకటి ఉంది అంటే అది అబద్ధమాడుటకు చేతగానివాడు. అబద్ధమాడడానికి ఆయన నరుడు కాడు. ఇంకా చెప్పాలంటే యెహోవా అందరికీ ఉపకారి. యేసు ప్రభు అంటారు కదా, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు. ఎంత పరిపూర్ణుడంటే నీతిమంతుల మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు, అనీతిమంతుల మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు. పాపాత్ముల మీద అలాగే పరిశుద్ధుల మీద పక్షపాతం లేని దేవుడు. మానిటర్ పెంచాలి. ఆయనలో ఉన్న సుగుణాలలో ఒకటి తప్పించే దేవుడు. తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. ఒక అనుభవాల్లో నడిపిస్తారంటే తప్పించే దేవుడు. విడిపించడం అంటే చెరసాలలో ఉన్నవాళ్ళని విడిపించుటకు అని ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు చెరసాలలో ఉన్నారు కనుక విడిపించే దేవుడు. తప్పించడం అంటే వేటగాని ఊరులన్నింటినీ తెంచి విడిపిస్తారు. ఇది విడిపించే దేవుడు. తప్పించడం అంటే ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఇదిగో ఆ రోడ్డు మీద పోలీసు వాళ్ళు ఉన్నారు. హెల్మెట్ లేని వాళ్ళని, లైసెన్స్ లేని వాళ్ళని, సి బుక్ లేని వాళ్ళని, ఏ బుక్ లేని వాళ్ళని, ఇంకా కొన్ని బుక్కులు, ఆ బుక్కులు లేని వాళ్ళందరూ పట్టుకుంటున్నారు అక్కడ. ఒకడు వాడి దగ్గర ఏ బుక్కు లేదు. మొత్తం మీద పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే వాడికి 3000 తడిసిపోద్ది. మొత్తం మీద వీడు మహా జాదుగారు, గుంటనక్కాడు. అంత దూరం నుంచే పోలీసు వాళ్ళని చూసి భయపడ్డట్లుగా నటిస్తూ స్లోగా చేసి స్లోగా వచ్చాడు. ఇక పోలీసు వాడు ఏమనుకున్నాడు, ఇటు తడుచుకున్నాడు, ఇట మనల్ని చూసి ఆపేస్తాడు అనుకుంటే వాడు దగ్గరకు రాంచి బుర్రమని కొట్టాడు. కొడితే ఎలమంచి లాగింది బండి. అక్కడికి వెళ్ళి తాపీగా ఒక చెట్టు కింద బండి పెట్టుకుని, బావా పోలీసుడు పంచదారులు పట్టుకోవడానికి తెగ ట్రై చేశాడు. నేను తక్కువ దొరికిపోయావా అన్నాడు. ఆడు బావా ఈ బావ సంగతి నీకు తెలీదా? ఎవడెవడికి బావో మనకు అర్థమైస్తాదు. కుక్క వరుసలో ఇవాళ బావ అంటాడు, రేపేమో గురుగారు అంటాడు.
ఎప్పుడు నిన్న బావ, ఇవాళ గురువు, రేపు తమ్ముడు వస్తావమ్మా అంటాడు. కుక్క వరుసలో లేదురా, నీకు తెలుసు కదా మీ బావ సంగతి. నేను అలా ఆపినట్టుగా ఆపి తప్పించుకున్నాను రా, ఎస్కేప్ అయిపోయా, తప్పించుకున్నాను. తప్పించబడ్డం అనేది ఒక ఎట్లా నిర్వచించాలి దాన్ని? మన దేవుడు ఎవరో తెలుసా? కీర్తనాకారుడైన దావీదు అంటున్నారు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీరు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను. ఈ 3 మాటలు వివరించిన తర్వాత వర్తమానంలోకి వెళతాం. మరణము నుండి మన ప్రాణాలను తప్పించడం అంటే, అలాగైతే క్రైస్తవుడికి అసలు మరణమే లేదా? క్రైస్తవులు చచ్చిపోవట్లేదా? సామెతలో మాట ఉంటుంది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించు సంవత్సరాలు, నా వలన నీకు దీర్ఘాయువు. అలాగైతే క్రైస్తవులు మాత్రమే 150-200 సంవత్సరాలు బ్రతుకుతున్నారా? లేదే. వాక్యాన్ని చాలామంది అక్షరానుసారముగా అర్థం చేసుకునే వాళ్ళు కొందరు, ఆత్మానుసారంగా అర్థం చేసుకునే వాళ్ళందరూ, కొంతమందికి 30 అంతలుగాను, కొంతమందికి 60 అంతలుగాను, కొంతమంది హృదయాల్లో 100 అంతలుగాను ఫలించడానికి కారణం అర్థం చేసుకునే మనస్సును బట్టి, హృదయాలను బట్టి. వాస్తవంగా వాక్యానుసారంగా మాట్లాడాలంటే మనిషికి 2 జన్మలు, 2 మరణాలు. ఒకటి భౌతికంగా పుట్టడం, ఇది మనమందరము పుట్టిన పుట్టుకుని సూచిస్తుంది. 2వ పుట్టుక మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం పునర్జన్మ అంటే క్రీస్తుతో కూడా పాపముల నిమిత్తం పాతిపెట్టబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది తిరిగి లేవడాన్ని మరో జన్మ అంటే ఇది 2వ జన్మ. 2 మరణాలు. ఒకటి భౌతికంగా మరణించడం. ఇదిగో ఆ సేవకుని కొడుకు చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, అందరూ చచ్చిపోతారు. ఇది భౌతికంగా కలిగే మరణం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 2వ మరణం అనేది బహుభయంకరమైనది. అలాంటి బహుభయంకరమైన మరణం ఆత్మీయులకు రాకూడదు అంటాడు దైవజనుడు. దైవజనాంగం ఆలోచించండి. మరణము నుండి నా ప్రాణమును తప్పించావు. ఇది దావీదు కీర్తన. దావీదు జీవితంలో పట్టుమని 25 ఏళ్ళు నిండక మునిపే ఎన్నో సందర్భాల్లో దావీదు మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి. దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఎన్నో కపట కుట్ర నాటకాలు చాలా జరిగాయి. ఎన్నో సందర్భాల్లో దావీదు వెంట్రుక వాసిలో తప్పించుకున్న దాఖలాలు కూడా మనకు తెలుసు. అందుకే 21వ కీర్తనలో దావీదు కీర్తన రాస్తూ అందులో మాట్లాడతారు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా దీర్ఘాయువు చేత నీవు అతనిని తృప్తిపరచితివి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికి మాత్రం దీర్ఘాయుష్గా బ్రతకాలని ఉన్నదండి? ఎవరికి మాత్రం చాలండి ఇంతకాలం బ్రతికాం, పైగా 2020 కరోనా దాటి, దాని అమ్మని దాటి, దాని చెల్లిని దాటి, దాని పిల్ల కరోనా, తల్లి కరోనా, అత్త కరోనా, మరదల కరోనా, ఈ కరోనా రోగాలకి, సునామీలకి, తుఫాన్లకి అన్నిటికీ ఆడవాళ్ళ పేర్లు పెడతారు. ఏంటో నాకు అర్థమై సాగు. బైబిల్లో కూడా కోపానికి ఉద్రేకాన్ని పిల్లలు పోగొట్టుకుని ఆడేలుగుబంటూ, ఆడసింహం, ఆడది మహాతల్లులు. సరిపోల్చడానికి ఎంత యాటిట్యూడ్ ఉందో మీ దగ్గర. ఈ తుఫాన్లకు కూడా చూడండి మీ పేరే పెడతారు. లైలా, కత్రినా, కరీనా, అనుష్క, సమంత, నీలం కదా. ఎందుకంటే మీ చలవ. నదులకి ఆ పేర్లే, కృష్ణమ్మ, గంగమ్మ, గోదావరమ్మ. ఎందుకంటే నాశనం చేయటానికి. గొంతు తడపాలన్నా మీరే, గుండెలు పిండేయాలన్నా అది ఆడదే ఆధారం.
ఆయుష్ నిమ్మని దావీదు దేవుడిని అడిగారట. దీర్ఘాయువుతో నింపారట దేవుడు దావీదుని. ఎవరు మాత్రం 2020 తర్వాత కరోనాని జయించి ఇంకో 4 ఏళ్ళు బతికాం, పర్లేదు పాస్టర్ గారు, ఇవాళ రాత్రితో దేవుడు నన్ను తీసేసుకున్న ఇబ్బంది లేదు, దేవునికి మహిమ కలుగును గాక అనేవాళ్ళు ఎవరైనా ఉంటే అలేలేనండి. అంటే నా మాటలు మీకు అర్థం కాల. అది ఈ రాత్రితో నేను చచ్చిపోయినా పర్వాలేదు, దేవుడు నన్ను తీసేసుకుంటే బాగుంటుంది అనేవాళ్ళు అలేలేనండి. రెండో మాట చెప్పనా, మీకు ఎంత ధైర్యమో దేవుడు తీసుకోడు అని మీకు మొక్కవోని ధైర్యం. అందుకే ధైర్యం ఎత్తారు కొంతమంది. మీ నాటకాలు నాకు తెలదేటే. స్తోత్రం చెప్పు గట్టిగా. మరణము నుండి నా ప్రాణమును తప్పించావు. ప్రియులారా, మరణము తప్పించుట యెహోవా వశం. మరణం చూడకుండా బ్రతకగోరు నరుడు ఎవ్వడు లేడు. అయినా మరణం తప్పించుట దేవుని యొక్క వశం. ప్రభు చెప్తారు, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, నా నామం పేరట ప్రార్థన చేయండి, నేను వారిని బాగు చేస్తాను, నేను వారిని స్వస్థపరుస్తాను, నేను వారిని మీరు వారున్న సమాధుల్లో నుంచి నేను వారిని, మరణము నుంచి నా ప్రాణాన్ని. ఇది దేనికి సాదృశ్యం అంటే, వాస్తవంగా ఒక సేవకునిగా నేను చెప్పాలంటే, ప్రతి మనిషి గిట్టక మానరు. అయితే యేసుక్రీస్తు వేవేల పరిశుద్ధులు వెంట పెట్టుకొచ్చినప్పుడు ఈ మనమున్న సమాధుల్లో నుంచి పరిశుద్ధులైన వారిని లేపుతాడు. మరణములో నుంచి మనల్ని లేపి అదిగో ఆ నిత్య రాజ్యానికి మనల్ని తీసుకెళ్తాడు. ఇందులో రెండో మాట, కన్నీరు విడవకుండా నా కన్నులను, కన్నీరు విడవకుండా నా కన్నులను. కన్నీళ్లను గురించి బోలెడని మాటలు చెప్తూ ఉంటారు. ఒక మగాడు గనక ఏడుస్తూ ఉంటే దెప్పి పొడుస్తూ మాట్లాడతారు. తోలనాడి మాట, రే ఆడదేడ్చినట్టు ఏడుస్తావేంట్రా, ఆడదేడ్చినట్టు ఏడుస్తావేంట్రా అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్, మోషన్స్ అంటున్నా. అంటే ఇవన్నీ ఆడవాళ్ళకైనా, మగాళ్ళకు ఉండవా? అవుట్ ఆఫ్ బైబిల్ మాట్లాడతాను, చెప్తాను వినండి. అవుట్ ఆఫ్ బైబిల్. ఇవాళ తెలుగు భాష, అసలు భాష అవుట్ ఆఫ్ బైబిల్ అని చెప్పాను మొదటే. అసలు భాష మామూలుగా ఇంగ్లీష్లో ఒకరినొకరు మాట్లాడుకునేటప్పుడు మీ మదర్ టంగ్, మీ మదర్ టంగ్ అంటారు, మీ డాడీ టంగ్ అనరు, మీ ఫాదర్ టంగ్ అనరు, మీ మదర్ టంగ్, మదర్ టంగ్, మదర్ టంగ్. ఎందుకని భాషని, ఏ భాష వాళ్ళు మీరు అని అడగడానికి మీ మదర్ టంగ్ ఏమిటి అని అడుగుతారు. ఎందుకు? మరలా చెప్తున్నాను, అవుట్ ఆఫ్ బైబిల్ మాట్లాడుతున్నాను. అసలు భాష ఎందుకు పుట్టింది, ఎవరు మాట్లాడారు మొట్టమొదటంటే మీరే, ఆడవాళ్ళే. ఎందుకంటే మీకు వ్యవహారాలు ఎక్కువ కదా. అది నేను చదివిన మాటలే చెప్తున్నాను, చరిత్రలో చదివిన మాటలు చెప్తున్నాను, అవుట్ ఆఫ్ బైబిలే మరలా మాట్లాడుతున్నాను. ఒకటి, మనిషి జీవితం వ్యవసాయ ఆధారితంగా జీవితాలు ప్రారంభించబడ్డాయి. అసలు భాష ఎందుకు పుట్టింది అంటే, ఆడవాళ్ళు వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు మాట్లాడుకోవడానికి. 2, గర్భిణితో ఉన్నప్పుడు పొలం పనులకు వెళ్ళలేక ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఊసుపోక. నిజం, మీకు ఇంకా చెప్పాలంటే చదివిందే చెప్తున్నాను. విక్రమాదిత్య అతని దాంట్లో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 10-15 ఏళ్ల క్రితం చూశాను. అసలు భాష ఎందుకు పుట్టింది, మదర్ టంగ్ ఎందుకు పెట్టారంటే, ఆడవాళ్లే వాళ్ళు మాట్లాడుకోవడానికి గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు వాళ్ళు పొలం పనులకు వెళ్లకుండా ఖాళీగా ఇంట్లో కూర్చున్నప్పుడు ఊసిపోక ఏదో ట్రై చేసి మొత్తం మీద భాషను కనిపెట్టారు. అందుకే మదర్ టంగ్ అంటారు. దానికి భాషకి సృష్టికర్తమ్మలు మీరే. అది సరే. ఇప్పుడు చెప్తా, కన్నీరు విడవకుండా నా కన్నులను. మగాడు అంటే ఆ రోజుల్లో కేవలం
ఆడవాళ్ళు మగవాళ్ళతో పాటు పని చేయట్లేదు, ఏమన్నా పని చేయమంటే నాకు ఆరోగ్యం బాగలేదు, గర్భిణీతో ఉన్నాను, బిడ్డను కన్నాను, అది ఇది అంటున్నారని ఇక ఆడ మనుషుల్ని, స్త్రీ సమాజాన్ని తొక్కేయాలన్న మగజాతి, మగ అహంకారం అంటారా, ఆధిక్యత అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆడవాళ్ళని తొక్కేయాలి, హీనంగా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ప్రతిదీ ఆడవాళ్ళని కించపరుస్తూ తోలనాడుతూ మాట్లాడుతూ వచ్చారు. ఒక ఆడపిల్లకి 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఉన్నారు అనుకోండి, ఏమంటారు అమ్మాయిని? చెప్పనా అమ్మ? బజార్ది అంటారు, లేక తప్పుడు మనిషి. అదిగో ఇంకో మంచి మాట, బరి తెగించిందంట. ఓకే, అదే ఒక మగాడు 6 ఆడపిల్లలు మెయింటైన్ చేస్తున్నాడు అనుకోండి, అమ్మా మగాడు కదా, మన్మధుడు. అంటారా? సినిమా డైలాగ్ అది, మగాడ్రా బుజ్జి అనేది. వద్దు, అవుట్ ఆఫ్ బైబిల్ మాట్లాడదాం. ఒక మగాడు 6 ఆడపిల్లలతో తిరుగుతుంటే వాడు మన్మధుడు. అదే ఆడపిల్లనైతే చెప్తున్నానుగా, ప్రతి విషయంలో స్త్రీలని తొక్కేయాలని, అనగదొక్కాలని, ఏడ్చినా ఆడది ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు మొండము అంటారు. అంటే ప్రతిదానికి. సరే, ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే భాషా దినోత్సవం కనుక కన్నీళ్ళ గురించి మాట్లాడాలని చెప్తా. కన్నీరు విడవకుండా నా కన్నులను. వాస్తవంగా నవ్వు 4 రకాల చేట. నవ్వకపోతే రోగం అనేది అంటారు కదరా. నవ్వించడం, నవ్వకపోవడం, నవ్వడం యోగం అంటారు కదా. మరి 4 విధాలు చేట అంటున్నారు ఏంటి? మీడియా ఉంది చూశారు, కొంతమంది ఇంటలెక్చువల్స్ ఉంటారే, వాళ్ళు మనల్ని అట్లా మలచేస్తున్నారు. మనం ఏం తినాలో, ఏం వేసుకోవాలో, ఎక్కడ పడుకోవాలో, ఏ మంచం మీద పడుకోవాలో, ఏ పరుపు మీద పడుకోవాలో, ఏ తలగడ పెట్టుకోవాలో, ఏ నూనె పెట్టుకోవాలో అంతా వాళ్ళు శాసిస్తున్నారు. మీడియా శాసిస్తూ ఉంది. వ్యాపార రంగం, కార్పొరేట్ సంస్థలు నడిపిస్తున్నాయి మనుషుల్ని. తర్వాత ఈ ఆరోగ్య సూత్రాలు చెప్తుంటాడు ఒక్కొక్కడు. ఉదయాన్నే కూర్చొని ఓ గుప్పెడు జీడిపప్పు, ఓ గుప్పెడు నీ నోట్లో మట్టి కొట్ట, గుప్పెడు జీడిపప్పు, గుప్పెడు బాదం పప్పు, గుప్పెడు పిస్తా పప్పు, రోజుకి 18,000 అవుతుంది పూటకి. ఒక రోజుకి 18,000 వాడు చెప్పిన ఐటమ్స్. అంత డబ్బు ఎక్కడిదిరా నాయన? ఒకప్పుడు ఆడే చెప్పాడు, కాఫీ తాగితే మలబద్ధకం ఎక్కువ అవుతుంది. ఇన్ని చెప్పాడా? ఇప్పుడు ఆడే చెప్తున్నాడు, ఉదయాన్నే గుండెగిడి కాఫీ తాగమంటున్నాడు. 3 నెలల క్రితం నువ్వే చెప్పావు తాగద్దని, మళ్ళీ 3 నెలల తర్వాత శాసిస్తున్నారు. మనం ఏ బట్టలు వేసుకోవాలి, మంచి శుభ్రంగా వేసుకుంటామా, ఈ వద్దు ఇక్కడ చెప్తానంటాడు. ఎందుకా అనుకుంటాం, వాడే చెప్తాడు ఎయిర్ ఫ్రీ అంట. ఎక్కడేమి ఎయిర్ ఫ్రీ రాని శాసిస్తున్నారు. కన్నీరు విడవకుండా నా కన్నులను. ప్రియులారా, నవ్వడం కోసం లాఫింగ్ క్లబ్బులు ఉన్నాయి, లాఫింగ్ క్లాసులు ఉన్నాయి, లాఫింగ్ థెరపీ ఉంది. ఆ నవ్వు రావడానికి ఏదో ఇది వదులుతారంటగా, ఆక్సిజనా, గ్యాసా పెట్టుకున్నారా? అన్నీ తెలుసు మీకు. అంటే ఒక్కొక్కడు మొద్దుబారిపోయిన జీవితాలు ఉంటాయి. అసలు ఆ జీవితంలో నవ్వు అనేది ఉండి సావదు. అట్లాంటోళ్ళు అక్కడ డబ్బు కట్టి మరి లాఫింగ్ గ్యాస్ పెట్టుకొని మరి ఎక్కడ పెట్టుకుంటున్నారో గ్యాస్ మరి పెట్టుకొని 1 గంట సేపు నవ్వు వస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది అంట, నవ్వు మంచిది. ఓకే, నేనంటాను, కొన్నాళ్ళ తర్వాత డాక్టర్లు చెప్పారు ఏం తెలుసా, వారానికి 1 రోజు మీరు కేటాయించుకొని 3 గంటలైనా సరే ఏడవండి, కన్నీరు కార్చడం మంచిది అన్నారు. ఎందుకురా అంటే, వారమంతా అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, ఆ కళ్ళల్లో మట్టి పేరుకుపోయి ఉంటుంది. వారానికి 3 గంటలు కనుక ఏడిస్తే ఆ మట్టి అంతా, కళ్ళల్లో ఎంత మట్టి ఉంటుందిరా, ఒక టిప్పర్ మట్టి ఉంటుందిరా. అంటే పని కట్టుకొని 3 గంటలు ఏడవాలంట. ఏడుపు రాలేదనుకోండి, గొడ్డుగారం కళ్ళల్లో చదువుకోమంటున్నాడు. మొత్తం మీద ఏడవాలి. కానీ యేసయ్య ఏమంటారు తెలుసా,
యేసయ్య ఏమంటారు తెలుసా? నెహెమ్యా గ్రంథంలో ఏముందో తెలుసా? మీరు ఏడవకండి, దుఃఖపడకండి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు నూతన బలాన్ని పొందుతారు. యేసు క్రీస్తు ఆయన సశరీరుగా ఉన్నప్పుడు సేవ చేసిన ప్రతి చోట ఎవరైనా కన్నీరు కారుస్తూ ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళి చెప్పేవారు, అమ్మా ఏడవకు అని చెప్పి పక్కన వాళ్ళు అడిగేవాడు, ఎందుకు ఏడుస్తుంది ఈ విధవరాలని. వరే ఏటా ఎందుకు ఏడుస్తుందో తెలియకుండానే ఏడవద్దని చెప్పేసావా? ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు, అదిగో పాడి మీద అక్కడ. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటగా మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మగ్దలేని మరియతో చెప్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు? దావీదు అంటారు, కన్నీరు విడవకుండా నా కన్నులను తప్పించాడు. ఎందుకు ఏడవడం? ఏడిస్తే ఏం ప్రమాదం? దావీదు అంటారు 6వ కీర్తన 6వ వాక్యంలో, ఎందాక నన్ను కరుణించవయ్యా, ఎందాక నా పట్ల జాలి చూపవు. రోగము బాధలు ఎక్కువైపోతున్నాయి, అనారోగ్యం ఎక్కువైపోతుంది. చదవండి 6వ కీర్తన 6వ వాక్యం. నేను మూలుగుచు అలసి ఉన్నాను. అమ్మా ప్రతి రాత్రి ఏడాదికి ఒకసారి కదా. సమాజానికేమో సంతోషంగా కనబడుతున్నాడు, కానీ హృదయంలో మాత్రం తీరని దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకో. ప్రతి రాత్రి కన్నీళ్లు విడుస్తూ, ప్రతి రాత్రి నా కన్నీళ్ల చేత నా పరుపు తేలిపోతుంది. నేను కన్నీరు కార్చుట వలన నా పడక ఏదో మీ దగ్గర సానుభూతి కోసం, మీ దగ్గర ఏదో మెప్పు పొందడం కోసం దావీదు రాయలేదు ఆ మాట. అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్, సొంతగా తాను అనుభవించిన మాటలే రాస్తున్నారు. ప్రతి రాత్రి నేను కన్నీరు కారుస్తానే ఉన్నాను, మూలుగుతానే ఉన్నాను. సమాజానికి సంతోషంగా కనబడుతున్నాను, ఫ్యామిలీలో ఎన్ని సమస్యలో, అడ్మినిస్ట్రేషన్లో ఎన్ని సమస్యలో, పరుపు తేలిపోయేంత పడక. ఆ మధ్య నేను 10 ఏళ్ల క్రితం అమరావతిలో వాక్యం చెప్తూ మీలో ఎవరైనా పెద్ద వయస్సు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలవబడండి అన్న. 15 గంట టైం ఇచ్చా, ఒక్కర్తి లెగల ముసలి. ఎవరికి వాళ్ళే వాళ్ళ మొహాలు వీళ్ళ మొహాలు చూసుకుంటున్నారు, లెగట్లే. నేను 15 గంట పాట పాడా, లెగుస్తారేమో లెగలా. అంటే ఆడవాళ్ళు వయసు దాచి పెడతారని తెలుసు, కానీ వీళ్ళకి కూడా జాడ్యం వచ్చినట్టుంది ఈ మధ్య. వీళ్ళు కూడా ఒక్కళ్ళు లెగలా. నేను ఎందుకు లెగమన్నాను? మా అమ్మగారు హలోయా, మీరు పెద్ద వయసేగా, చిన్నదేనా? పెద్ద వయసేనా? థ్యాంక్ యూ, ఒప్పుకున్నావే తల్లి. లెగు, ఒక్కసారి లెగమ్మా. కూర్చునే లోపు కూటం అయిపోద్దేమోగా, పట్టుకో. సరే, ఒక్క 2-3 నిమిషాలు మీకు సమయాన్ని కేటాయిస్తా, కొంచెం ఆలోచించండి. అమ్మా ఆలోచించండి. మీ జీవితంలో మీరు ఏడ్చిన ఏడుపు అంతా, మీ జీవితాంతం ఇప్పటి వరకు, మీరు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏడ్చిన ఏడుపు అంతటిని, మీరు కార్చిన కన్నీరు అంతటిని పట్టి పెడితే ఎన్ని కన్నీళ్ళు అవుతాయి? ఓ బిందుడా, ఓ గంగానమా, ఓ చెంబుడా? ఇన్ని. అదిగో ఇంకా ఎక్కువేనా? ఓ లీటర్ పెంచు. ఇంకానా? ఇంకొకటి అంతకు మించి నేను పెంచలేనబ్బా. ఇంకొక లీటర్ పెంచు చాలే. జాయిగా కూర్చోబెట్టమ్మా మా అమ్మని.
ఎవరు ఎవరు మీ అమ్మగారా? అత్తగారా? అత్తకి అల్లుడికి మంచి లింకే ఉంటుంది. అత్త కోడలికి లింక్ ఉండదు, కానీ అత్త అల్లుడికి బాగానే ఉంటుంది, టర్మ్స్ బాగానే ఉంటాయి. చెప్పండి, మీ అత్త అంటే పెళ్ళయ్యాక కదా నాకు తెలుసు. సరే, మీ అత్తగారు గార్చిన కన్నీరు అంతా పెడితే ఒక 5 లీటర్లు అవుతాయా? 10 లీటర్లు. తలగడ కాదు కదా, దుప్పటి కూడా న్యాప్కిన్ కూడా కొట్టుకోబోదు. కానీ దావీదు అంటారు, నేను ప్రతి రాత్రి కార్చిన కన్నీటికి నా పడక. ఏడిస్తే ఏడ్చావు, ఏడిస్తే ఏంటి ఇప్పుడు ఏడిస్తే ఏడ్చారు, బాధలు వచ్చి ఏడ్చావు, ఎందుకు ఏడవద్దు అంటున్నారు ప్రభు? సామెతలో మాట ఉంటుంది, సరే చెప్తా మీకు, మీ కండ్లు మీ దేహానికి దీపాలు. యేసయ్య అంటారు, మీ కండ్లు మీ దేహానికి దీపాలు. ఇదిగో, ఈ కండ్లు గనక కాంతి తగ్గితే, ఈ కండ్లల్లో గనక వెలుగు తగ్గితే దేహమంతా చీకటి అయిపోతుంది. చెప్తాను వినండి. ఎక్కువగా కన్నీరు కారిస్తే కండ్లల్లో ఉన్న కాంతి తగ్గిపోతాయి. కండ్లు కాంతిమయంగా ఉండాలంటే కన్నుల ప్రకాశము చూచుట హృదయానికి ఆనందం. నేను ఒక మాట చెప్పనా, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వాళ్ళ కండ్లు ప్రకాశమానంగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాటను ఆధారం చేసుకునే మేము ఆ పాట రాసింది. నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి హృదయంలో దుఃఖము విచారాలు ఉంటాయో వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, కండ్లు ప్రకాశమానంగా ఉండవు. కండ్లు గనక మసకబడితే, కండ్లు గనక కాంతి తగ్గితే హృదయం చీకటైపోయి జీవితం చీకటైపోతుంది. గనక దావీదు అంటారు, కన్నీరు విడవకుండా ఆయన నా కన్నులను తప్పించిన. స్తోత్రం చెప్పండి గట్టిగా. దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నారో, యేసు నామములో మీ దుఃఖ దినములు సమాప్తములగునగాక, మీ దుఃఖము విచారములు కొట్టివేయబడునుగాక, మీ అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక, మీరు కన్నీరు నాట్యమగునుగాక. యేసు నామములో జనమా నీవికేమాత్రం కన్నీరు విడవకుందువుగాక. మన దేవుడు ఎవరో తెలుసా? దశాబ్దాల పాటు జకర్యా గ్రంథంలో ఉంటుంది, మీ దేవుడైన యెహోవా దుఃఖ సముద్రమును దాటొచ్చి మిమ్మల్ని దుఃఖ సముద్రం దాటిస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ సముద్రం ఇది? కరుణా సముద్రం కాదు, కృపా సముద్రం కాదు, దుఃఖ సముద్రం. చాలా మంది ప్రజలు ఏడ్చి దుఃఖ సముద్రంలో మునిగిపోయారా? యేసు నామములో నా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తి దుఃఖ సముద్రాన్ని దాటించునుగాక. ఇంతటి ప్రతికూలమైన వాతావరణంలో కూడా నా తండ్రి మీతో మాట్లాడుతున్నారంటే ఈ పంచదారుల ఈ పరిసర ప్రాంతాల పట్ల నా దేవుని వాత్సల్యం ఎంతో ఉన్నతమైన చెప్పడంలో ఏ సందేహం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణము నుంచి మీ ప్రాణాన్ని, కన్నీరు విడవకుండా మీ కన్నులను జారి పడకుండా నా పాదములను తప్పించెను. కోనసీమలో మా ప్రార్థనకు వచ్చే ఒక సహోదరి ఫ్యామిలీ ఉన్నారు, భార్య భర్త 3 పిల్లలు. అమ్మాయి ఆ మధ్య ఖత్తర్ వెళ్ళింది. ఖత్తర్ ఏడాది తర్వాత అనుకుంటాను నేను మరలా ఆ ప్రాంతాలకు సభలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళా. భార్యాభర్తలు ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడుతూ తలదించుకున్నారంటే తలదించుకొని, అయ్యగారు ఏడాది క్రితం పెద్దమ్మాయిని ప్రార్థన చేసి పంపించాం కదా ఖత్తర్. ఖత్తర్ వెళ్ళింది కదమ్మా, ఎలా ఉంది? ఖత్తర్ వెళ్ళాక అమ్మాయి కాలు జారిందండి, కొంచెం ప్రార్థనలో పెట్టండి అన్నారు. నేను అమాయకంగా, అవునా, నేను కూడా ఆ మధ్య ఖత్తర్ వెళ్ళినప్పుడు 3 సార్లు కాలు జారానమ్మా అన్నా. మీరైతే నవ్వారు, కానీ వాళ్ళిద్దరూ ఛీ పాస్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, దరిద్ర వాట్ దట్
ప్లీజ్ పాస్టర్ గారు అమ్మాయి కోసం ప్రార్థన కదా. అదేంటోనమ్మా, నేను కూడా 3 సార్లు కాలు జారాను, అదేంటో ఆశ్చర్యం కదా. పాస్టర్ గారు ఆపండి, పద్దాక కాలు జారనేది. భార్యాభర్తలు ఇద్దరు ఏదో మాట్లాడుకొని, అయ్యగారు మీరు ఏ టైప్ కాలు జారారు అన్నారు. అప్పటికి నేను అమాయకంగా అడిగాను, ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి చెప్పండి, ఏ టైపో చెప్తానంటే, చీ అయ్యగారు మీకేమన్నా అసలు సిగ్గుబాటు, పాస్టర్ గారు సిగ్గుందా అంటారు. అసలు మీ అమ్మాయి ఏ టైప్ జారిందో చెప్పండి. మా అమ్మాయి సంగతి తర్వాత దేవుడు ఎరుగు, మీరు చెప్పండి అన్న. ఖతార్ వెళ్ళినప్పుడు నేను ఒక సూట్ కేసు తీసుకెళ్ళాను, నా కీబోర్డు కూడా తీసుకెళ్ళా. కీబోర్డు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎవరు ఉండరు కదండి అక్కడ, అవి 2 నేను లాక్కొని వెళ్తున్నా ఎయిర్పోర్ట్లో. అప్పుడే ఈ తడిగుడ్డ మాపుగుడ్డ వేసినట్టున్నారు, అక్కడ జారింది 3 సార్లు. అదండి అన్న. ఓహో మీరు ఆ టైపా అన్నారు, మరి మీ అమ్మ ఏ టైపు అన్న. కాలు జారకుండా, జారి పడకుండా నా పాదములను, దీనికి దావీదు అతీతుడు కాదు, ఆసాపు అతీతుడు కాదు, మోషే అతీతుడు కాదు. ఆసాపు ఏమంటాడు 73వ కీర్తనలో, నా కాలు జారెనని నేను. ఎట్లా జారుతుందయా, నువ్వంత భక్తుడివి కదా, నీ కాలు ఎట్లా జారిపోయింది. మోషే అంటారు, నా కాలు జారని నేను అనుకున్న యెహోవా నీ కృప నన్ను. వాళ్ళు 94వ కీర్తనలో, మా బాబోయ్ మోషే గారు ఏంటి మీ కాలు కూడా జారిపోయిందా బాబు. దావీదు కాలు కూడా జారిపోయింది. వీళ్ళ ముగ్గురు ఒకే మాటని, ఒకే పదాన్ని వినియోగించారు. కాలు జారని, కాలు జారుటకు కొంచెమే ఎడమైన కాలు జారు. ఎందుకు మోషేని గురించి మాట్లాడుకుందాం. మోషే ఎవరు? 40 రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి గడిపినవాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పుసుక్కుమంటే పైకి వెళ్తాడు. ఏం తింటావురా నాయన నువ్వు. ఆ మోషే ఏం తినేవాడో కానీ పుసుక్కుమంటే సినాయి పర్వతానికి ఎక్కిరిపోతాడు. మేము కూడా వెళ్ళాము ఒకసారి, మా పరిస్థితి దారుణం. ఆ రోజే నిర్ణయించుకున్నా, ఇక జీవితంలో సినాయి పర్వతం ఎక్కకూడదురా బాబా అని. అది కూడా ఎక్కలా, 7 కిలోమీటర్లు ఒంటి మీద వెళ్ళాం. మోషే వెళ్ళేటప్పుడు యెహోషువను తీసుకెళ్ళి ఒక చోట ఆపేసి, నువ్వు ఇక్కడే ఉండే వెళ్ళేసి వస్తా. అక్కడ వరకు 7 కిలోమీటర్లు ఒంటె. ఆ ఒంటికి పట్టుకోవడానికి ఏముండదు. ఇదిగో ఇక్కడ ఒక చిన్న ఇది ఉంటుంది, ఇట్లా పట్టుకోండి, ఇది పట్టుకోండి. ఆ ఒంటేమో అది వెళ్ళే క్రమంలో ఇట్లా వెళ్తుంటుందా, కాళ్ళేమో ఇక్కడే ఉంటాయి, మెడకేమో అక్కడ ఉంటాయి. ఏది కొండ బయట పడిపోయారా బాబా అనుకుంటాం మనం. మళ్ళీ కాలు దాక్కుంటున్నాం, బతుకు దిగుడు అంటే వెళ్ళాం 7 కిలోమీటర్లు. ఇక అక్కడ నుంచి బండరాలు పట్టుకొని ఎక్కాల. ఏంటి ఎక్కేది, గోంగూర కట్ట. 2 రాళ్ళు ఎక్కితే చాలు, 2 స్టెప్పులు వేస్తే చాలు, పై ప్రాణం పైనే పోతుంది. ఆ పైకి వెళ్ళడం సంగతి దేవుడు ఎరుగు. జీవితంలో మళ్ళీ కిందకి వెళ్తామో లేదో డౌట్ వచ్చేసింది. మొత్తం మీద చూసి వచ్చాం. తిరుగు ప్రయాణంలో జాయిగా వచ్చాం. అందుకే వాక్యం అంటుంది, పల్లమునకు దిగిపోవు పశువులు విశ్రాంతి నొందినట్లు అంటారు చూడండి. రిటర్న్లో మాత్రం 4 గంటలు ఎక్కడ ఆగకుండా దిగొచ్చేసాం. మేము ఆ రాత్రి మధ్యరాత్రి దిగొస్తున్నాం. దిగొస్తుంటే టార్చ్ లైట్లు లేవు మా దగ్గర, చిమ్మ చీకటి. ఈ సెల్ ఫోన్ టార్చ్ లైట్ ఏదో వేసుకుని వస్తుంటే ఇంతంతలావు రాతి తాబేళ్ళు ఎక్కుతా ఉన్నాయి నిదానంగా. ఓమ్మా, ఒరే రాతి తాబేళ్ళు రా బాబా, ఒరే రాతి తాబేళ్ళు రా అంటున్నాను నేను. మా వాడు ఒక 2-3 అడుగులు ముందుకేసి చూసి, అనో రాతి తాబేళ్ళు కాదన్నా, మనోళ్ళే వాళ్ళు. ఎవరు? ఈ ఆడలేడీసు ఇలా తాబేళ్ళు ఎక్కినట్టాడు. ఏంటి అక్క, ఏంటంటే అయ్యగారు చూసొచ్చారన్న. చూసొచ్చాం, మీ వల్ల కాదు, మా ప్రాణమే పైన పోయింది, మనం వెళ్ళిపోదాం పదన్న అన్న. అయ్యగారు మేమేం ఎర్ర బస్సు ఎక్కొచ్చామా, మేము లక్షలు ఖర్చు పెట్టాం. కాదమ్మా మీ వల్ల కాదే తల్లి, ఇప్పటికే మీరు తాబేళ్ళు ఎక్కినట్టు ఎక్కుతున్నారు. మరి ఎప్పటికీ మా అయ్యగారు మేము చూసి రావాల్సిన అయితే ఎక్కడిని మీరు ఎక్కితే ఎక్కారు కానీ మళ్ళీ 2030లో నేను వస్తా, ఈలోగా రిటర్న్ వచ్చేయమని చెప్పా.
మరి ఈ మోషే ఏం తింటాడో కానీ పుసుకుమంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, కుసినే పర్వతం ఎక్కుతాడు, రాత్రి మగడు దేవునితోనే గడుపుతాడు. ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన వాడు కాలు జారుటకు సిద్ధమాయను. కారణం కాని మాటలు. ఏ ఆత్మీయులైతే విస్తారమైన మాటలు కాని మాటలు మాట్లాడతారో తప్పనిసరిగా వాళ్ళ కాలు జారుద్ది. యోసేపుని పోతీఫర్ భార్య ప్రతిరోజు మాటల చేత శోధిస్తూ ఉంది. అలాగే దెలీలా కూడా మాటల చేత శోధిస్తానే ఉన్నారు. ఎందుకంటే ఆ మాటల్లో వాళ్ళ కాలు జారుద్దామని. యోసేపు దైవ భయము కలిగిన వాడు, పవిత్రుడు కనుక తప్పించబడ్డాడు. శాంసన్ పట్టబడ్డాడు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, దేవుని దృష్టికి మంచోడైతే కాపాడబడతాడు, పాపాత్ముడైతే పట్టబడతాడు. మోషేకి కాలు జారబోవడానికి కారణం కాని మాటలు. ఆసాపు తన కాలు జారడానికి కారణం భక్తిహీనుల క్షేమాన్ని చూసి నా చేతులు కడుక్కొని ఉండుట అని మనస్సులో మత్సరపడుతూ ఉన్నాడు. అందుకే కాలు జారిపోయింది. ఇక దావీదు సంగతి అంటారా, చెప్పక్కర్లేదు. చూడకూడని వాటిని చూస్తూ దరిద్రపు పనులకు అలవాటు పడ్డాడు కనుక కాలు జారిపోయింది. మన దేవుడు ఎవరో తెలుసా? కాలు జారకుండా మనల్ని కాపాడే దేవుడు, తప్పించే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణం నుంచి మన ప్రాణాన్ని, కన్నులు విడవకుండా కన్నులను, అలాగే జారి పడకుండా మన పాదాలను తప్పించే దేవుడు. క్లైమాక్స్ ఏంటో తెలుసా? క్లైమాక్స్ ఆఖరిలో చెప్తాను. ఒక్క 2-3 మాటలు కట్టే, కొట్టే, తెచ్చా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. భక్తులైన వారు కాస్త పరిశుద్ధ గ్రంథంలో చూస్తారు, ఒక్కొక్క మాటను చూస్తారు. 34వ కీర్తన 34వ కీర్తన. నాన్న ఇది తీసేయండి రా దీని మీద. 34వ కీర్తన 4వ వాక్యం. 34వ కీర్తన 4వ వాక్యం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నింటిలో నుండి, స్తోత్రం చెప్పు గట్టిగా, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి. దావీదు కీర్తన. భయము అనేది ఒక చీకటి అనుభవం. ఈ మాట దావీదు చెప్తుంటే విడ్డూరం కాక మరేమిటో చెప్పండి. దావీదు మాటెత్తితే, దావీదు ఊసెత్తితే, దావీదు పేరు వింటేనే సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు కూడా హడలిపోతాడు. వాడి గుండె కరిగి నీరైపోద్ది. ఒకానొక సందర్భంలో అబ్షాలోము వాడితో పాటు కొంతమంది పోకిరి జులాయి కుర్రాళ్ళు కత్తులు, ఈటెలు, బల్యాలు, బరిసెలు తీసుకొని బయలుదేరారు. అహీతోఫెల్ అనేవాడు వచ్చి అడిగాడు, రాయ్ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారా? అదే దావీదుని చంపేస్తాం, లేపేస్తాం, పొడిచేస్తాం, పాతేస్తాం అంటున్నారు. ఒరే, మీ నాన్న గురించి నీకేటి తెలుసురా నీకు? వాడు అంటాడు, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు సైతం చచ్చూరుకుంటాడు మీ నాన్న పేరెత్తితే. ఒంటి చేత్తో మట్టి కనిపిస్తాడు మీ నాన్న. ఇంతటి ధైర్యవంతుడైన ఈ దావీదు అంటారు, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి. ఎన్ని? 1, 2, 3, ఎన్నో భయములన్నింటిలో నుండి. ప్రిల్లరా, భయాలు బోళ్ళని రకాలు. అపోహలతో కూడిన భయం, అనుమానంతో కూడిన భయం, ఇట్లాంటి భయాలు ఉంటాయి. ఇన్ఫీరియారిటీ ఆర్ ఇన్ఫాచ్యుయేషన్, అపోహలతో కూడిన భయం. సౌలు జీవితాన్ని మీరు ఈ రాత్రికి వెళ్ళి సమూయేలు మొదటి గ్రంథం వినండి 7వ అధ్యాయం నుంచి 30 వరకు చదువుకోండి. సరే సమూయేలు మొదటి గ్రంథం అంతా చదవండి. సౌలు చరిత్ర ఉంటుంది. సౌలు జీవితంలో 3 సార్లు భయపడినట్లుగా గ్రంథస్థం చేయబడి ఉంటుంది. 3 సార్లు కూడా అనవసరమైన భయం, అక్కర్లేని భయం.
ఫిలిస్తీన్లు తన మీద వచ్చి పడిపోతారని అనుకొని, ఎవడు రాలేదు. అనుకొని అంటే అపోహ, ఇన్ఫీరియారిటీ, ఇన్ఫాచ్యుయేషన్, భ్రమ, అనుమానం. పెట్టుబడి పెట్టేంతవరకు ఒక భయం, లాభం వస్తుందో రాదో రెండో భయం, పెళ్ళయ్యేంతవరకు ఒక భయం, అయ్యాక ఇంకో భయం, పిల్లలు పుట్టేంతవరకు ఒక భయం, పుట్టాక ఇంకొక భయం, వారు పెరిగి పెద్ద అయ్యేంతవరకు ఒక భయం, పెద్ద అయ్యాక ఇంకో భయం. ప్రతిదీ భయం 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 భయం. దావీదు అంటారు, నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి నా దేవుడు నన్ను తప్పించెను. ఇందులో ఒక 3 మాటలు మీకు చెప్తాను. ఇందులో 3 మాటలు చెప్తాను. రెఫరెన్సులు చూపెట్టుకుంటూ వెళ్ళడం కాదు, కానీ వినండి. ఆ తర్వాత నా యూట్యూబ్ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. నాకున్నది ఒకే ఒక ప్లాట్ఫామ్, యూట్యూబ్ మాత్రమే. చాలామంది అంటూ ఉంటారు, అయ్యగారు మీకు ట్విట్టర్ కాదు, వాట్సాప్లో పెట్టానండి. వాట్సాపా? అసలు అది ఎట్టుంటుంది నాన్న? ఎట్టుండేది ఏంటి? నా జీవితంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టరు, టిక్ టాక్, పిండాకోడు ఏమి లేవు. ఉన్నదల్లా ఒకే ప్లాట్ఫామ్, యూట్యూబ్ ఛానల్. అది కూడా నా పేరు మీద ఉండదు. నన్ను ఇంతటి సేవకుడిగా తీర్చిదిద్దిన సంస్థ పేరే ఉంటుంది, హోసన్నా మినిస్ట్రీస్ RJY. చూడండి, 3 మాటలు చెప్తా. ఒకటి, నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. స్తోత్రం చెప్పు గట్టిగా. ఒకవేళ నీ జీవితంలో భయము గనక చోటు చేసుకుంటే, ఏ పరిస్థితులు అయినా సరే, కొన్ని దుర్వార్తలు విని అపోహలు, అనుమానాలు, భయాలు ఏవో ఉంటాయి. మొట్టమొదటి యాకోబు సంగతి చెప్తాను. 32వ అధ్యాయంలో, ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, చదువున్నానమాట. ఆదికాండం 32:8. ఎస్, ఆదికాండం 32:8, 7వ వాక్యం. యాకోబు మిక్కిలి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీకు భయం వస్తుందో ఆ భయములో తొందరపాటు వచ్చేస్తుంది. ఎప్పుడైతే తొందరపాటు వస్తుందో తొందరపాటులో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు. ఈ తప్పుడు నిర్ణయాలు యావత్ జీవితం మీద ప్రభావితం అవుతాయి. జాగ్రత్త. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఆస్తిని 2 భాగాలు చేయాలి. ఒక ఆలోచన, తప్పుడు ఆలోచన. ఎందుకు భయపడ్డారు? ఏ వార్తలు విన్నాడు? తలల పైకెత్తి చెప్తా. 20 సంవత్సరాలు వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. 20 సంవత్సరాల్లో దేవుడు ఏ రోజు చెప్పని ఒక అద్భుతమైన మాట యాకోబుతో చెప్పి, జేకబ్ లేచి నీకు కలిగిన సమస్తాన్ని తీసుకొని హెబ్రోన్లో మీ నాన్న ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోమన్నారు. 20 ఏళ్లలో ఏ రోజు దేవుడు చెప్పకుండా ఇవాళ చెప్పారు అంటే అక్కడ అన్నీ సెట్ చేశాకగా నిన్ను నిలవన్నారు దేవుడు. ఏమ్మా మాట్లాడదే మందా? అవునా కాదా? మరి చెప్పండి బాబా, చెప్పండి, ముత్యాలు రాలిపోలే. 20 సంవత్సరాల్లో ఏ రోజు లెగిసి వెళ్ళమని చెప్పని దేవుడు ఇవాళ చెప్పారు అంటే అన్నీ చక్కదిద్దే కదా వెళ్ళమన్నారు. మంచిది, వెళ్ళేటప్పుడు బాగానే ప్రారంభించారు. ఆనంద యాత్ర ఇది యాత్ర అని బయలుదేరారు. ఈలోగా ఎవడో ఒకడు అడావుడిగా వచ్చి ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఏ ఇబ్బంది వచ్చేది కాదు. ఉన్నదేంటి? యాకోబు వస్తున్న సంగతి వాళ్ళ అన్నయ్య తెలుసుకొని ఏశావు 400 మంది బ్యాండ్ పార్టీ వాళ్ళని, కైకులూరు బ్యాండ్ పార్టీ వాళ్ళని మాట్లాడుకొని అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకెళదామని కోర్మన్నపాలెం సెంటర్లో నుంచి వస్తున్నాడు. ఇది నిజం. వచ్చినోడు ఇదే మాట చెప్పాలి, జేకబ్ నీ పంట పండిందిరా, ఏం పుణ్యం చేసుకున్నావు, మీ అన్న మంచోడురా, పెద్ద మనసులో మీ అన్నదే,
400 మంది బ్యాండ్ పార్టీ వాళ్ళు వేసుకొస్తున్నారు నిన్ను అంగరంగ వైభవంగా తోడుకెళ్తాకని చెప్పు. ఇది వాస్తవం. ఇలాగే చెప్పుంటే, ఈ సౌండింగ్లో చెప్పుంటే యాకోబు ఏమనేవాడు? సరే ఇట్లు చెప్పుంటే ఏట్రా యాకోబా మసాక? అరే 20 ఏళ్ల క్రితం మా అన్నకి డమ్కి ఇచ్చాను రా, ఆడిప్పటికీ డంగైపోయాడా. ఇది నిజం. ఇట్లాగే అంటాడు. ఎందుకంటే మనవాడు కొంచెం ఈగో ఎక్కువ అండ్ యాటిట్యూడ్ ఎక్కువ జాకబ్కి. వచ్చినోడు ఎట్లా చెప్పాడు? ఏదో కంగారు ఆందోళన పడుతూ వచ్చి మాకెందుకులేయ్యా మీ అన్న వస్తున్నాడు అన్నాడు. మాకెందుకులేయ్యా మీ అన్న వస్తున్నాడు అన్నాడు. ఇక అంతే. యాకోబు గుండె ఇక్కడ జారిపోయింది. అరే గుడారాలు దించండి. భార్య పిల్లలు వచ్చారు, అడిగారు, డాడీ ఆనంద యాత్ర అన్నో ఆత్మీయాత్ర అన్నో, మరి గుడారాలు దించమన్నావు ఏంటి డాడీ అన్న. దించో, బోల్డని యాత్రలు చేసాం కానీ అక్కడ దించో. సరదాగా చెప్పనా, ఊపుకుంటూ వచ్చింది రాహేలు. ఏమండి బావగారు వస్తున్నారంటగా, ఏమైంది? గుడారాలు ఎందుకు దించమన్నావు? పాపం యాకోబు అని ఉంటాడు. వద్దు, 20 ఏళ్ల క్రితం నాకేసావు, హచ్చుకొకలాగా నీ అంట తిరిగా. వద్దు, మా అన్నకు రింగ్ అయ్యి మాకు వాడు పాప అమాయకుడు మా అన్న. అది కాదు, దించండి రా గుడారాలు. అసలు నిజమేంటి చెప్పండి? వాస్తవం ఏంటి? వాళ్ళన్న బ్యాండ్ మేళంతో వస్తున్నాడు, అంగరంగ వైభవం. చెప్పినోడు ఈ దుర్వార్త వినేసరికి మిక్కిలి భయపడి, ఈ భయములో తొందరపాటులో తప్పుడు ఆస్తిని 2 భాగాలు చేసి విను ఇచ్చి పంపించేశాడు. అది కూడా, రే మీరు నాకంటే ముందుగా వెళ్ళి మా అన్నను కొంచెం కూల్ చేయండి రా అన్నాడు. పాపం వాళ్ళు వెళ్ళి ఏంటి ఏషావు గారు ఆగండి ఇక్కడ ఆగు. ఏంట్రా, ఎవర్రా మీరు? అది మీ తమ్ముడు పంపించాడు సార్. ఏంటంట? అదే ఇవన్నీ మీకు ఇవ్వమన్నాడు. అరే అవన్నీ నాకెందుకురా, మా తమ్ముడు ఎట్లున్నాడు రా, 1000 కాళ్ళతో పడు. అదిగో అదంతా కాదు, ఇది తీసుకోవాలి నువ్వు అర్జెంటుగా. ఒరే నాకు వద్దురా, పాపం మా తమ్ముడు మా మామూలుడు కదరా, మహానగరం మాయగడరా, మా మామ లాభానిగడ, పేరుకు తగ్గట్టుగా లాభం లేని వాడు ఏం చేయడురా. పాపం మా తమ్ముడు ఎన్ని బాధలు పడ్డాడే, వాడు ఆస్తి నాకు ఎందుకురా, వద్దురా. నువ్వు తీసుకుంటావు, తీసుకోవా? బలవంతంగా వాడికి కట్టబెట్టి యాకోబు దగ్గరికి వచ్చారు. సార్ లైన్లో పెట్టేశాం, నవరత్న ఆయిల్ కూడా అంత కూలింగ్ చేయదు, మీ అన్న ఫుల్ కూలింగ్, ఏం కాదు వెళ్ళిపోమన్నాడు. అరే మా అన్న చంపుతానని లేదురా అంటే, శివుడని బాబా చెప్పింది, మీ అన్నకి మీ మీద ప్రేమ అండి బాబా, మీ అన్న బాబా. ఇంత జరిగిన తర్వాత యాకోబు అడిగాడు, మరి మా అన్న అంత కూలింగ్లో ఉంటే ఆస్తి ఏం చేశారు అన్నాడు. మీ అన్న వద్దన్నాడండి, మేము బలవంతంగా ఇచ్చేది వచ్చా. మీ అన్న వద్దన్నాడండి, మేమే బలవంతంగా అడిగి కష్టార్జితం ఏమైపోయిందో చూడండి. తొందరపాటు తప్పుడు నిర్ణయం. గమ్మత్తు చెప్పనా, ఈ చేయాల్సింది ఏదో ముందే చేసి ఉండాలి యాకోబు. ఏమని? 11-12 వాక్యాలు చూడండి. నేను మిక్కిలి భయపడుతున్నాను ఆడికి. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయి. అయ్యో, ఆస్తిని 2 భాగాలు చేసి పంపించక మునిపే ఇది ప్రొసీడ్ అవ్వాలి నువ్వు. ఏది చెప్తున్నాను వినండి. మీకు ఎప్పుడైతే భయం వస్తుందో, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వేరే ఆలోచనలు చేయకుండా, మొదటి మాట, దేవుడు మీకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి వాగ్దానాలు చేశారో అవన్నీ ఎత్తిపట్టి ప్రభువును స్తుతించాలి. అప్పుడు మీ గుండెల్లో ఉన్న భయం తొలగిపోవునుగాక. ఏం చెప్తాడు? నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను విడవను ఎడబాయిని అన్నావే, తల్లి తన బిడ్డలు మర్చిన మరవని అన్నావే, పర్వతం తొలగిపోయిన బెట్టలు తత్తలు నా కృప నిన్ను. ఇప్పుడు కాదు, ఆస్తిని పంపాక కాదు, ఆస్తి తోపుడు సొమ్ము అయిపోయాక కాదు, అసలు పంపక మునిపే దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టు. దైవ జనాంగమా,
భయం అనేది దుర్వార్తల ద్వారా రావచ్చు, క్రియల ద్వారా రావచ్చు, మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ విజన్ని బట్టి రావచ్చు. ఏది ఎలా వచ్చినా సరే దేవుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో నీకు వాగ్దానాలు చేశారో వాటన్నిటిని ఎత్తిపట్టి స్తుతించు. నీకు విరోధముగా గుంపు కూడిన వాళ్ళందరూ నీ పక్షమగుదురుగాక. దావీదంటారు, నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి నా దేవుడు తప్పించాలంటే మొదట ఏం చేయాలి? వాగ్దానాలన్నింటిని ఎత్తిపట్టి స్తుతించాలి. ఇందులో రెండో మాట, 2 Chronicles చాప్టర్ 23, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం. భయపడి 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. 2, మీకు గనక భయం వస్తే, మీ హృదయం గనక భయముతో నింపబడుతూ ఉందని మీకు తెలిస్తే ఇక వేరే ఆలోచించద్దు. తిన్నగా వెళ్ళి ప్రభు సన్నిధిలో మోకరించు, ఉపవసించు. పచ్చి మంచిలను కూడా ముట్టకుండా దేవునితో పోరాడు ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో. ఓ ప్రక్కన సమస్యలు పేటరేగిపోతుంటే, సమస్యలు పెచ్చిరిల్లిపోతుంటే, సమస్యలు మిమ్మల్ని ముంచేస్తుంటే, రోజుకు 3 కంచాలు తిని దిట్టంగా కుదమట్టంగా కుడుములాగుంటే ఎట్లా? సమస్యలో ప్రక్కన పేటరేగిపోతున్నాయి కదా. ఉపవాసం ఉండాలి. 3 రోజులు ఉపవాసం ఉన్నారు. జటిలమైన సమస్య. ఒక్క రాజా, 3 రాజులు ఏకమై దండెత్తి వచ్చేసారు దేవుని బిడ్డల మీదకి. యెహోషువ ఎవరి సహాయం కొరకు వెళ్ళలేదు. దేవుని సన్నిధిలో 3 రోజులు ఉపవాసం ఉన్నాడా? 4వ రోజున పాటలు వినబడుతున్నాయి. ఎక్కడి నుంచి? ఎవడు రాడు? అరకులోయ ఉంది. అరకులోయ కాదు, మీ దుంప దేగ బెరాకాలోయరా. బెరాకాలోయలో పాటలు వినబడుతున్నాయి. ఏమని? స్తుతి గానమే పాడనా. ఆగు. శృతి స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. యెహోషాపాతు అడుగుతున్నారు, ఏటైంది అక్కడ? ఏటైందంటారండి బాబా. శత్రువులు దేవుడు సితక్కొట్టేశాడు ఒక్కొక్కడిని. యేసు నామములో దేవుడు మనకు జయం అనుగ్రహించారు. చప్పలు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భయాలు వస్తాయి. ఒకడైతే మనం ఎదిరించవచ్చు, ఇద్దరైతే గట్టిగా ప్రయత్నించవచ్చు. 3 రాజులు, 3 దేశాలు శత్రువులు. ఏమి చేయగలం మనం? అట్ దట్ టైం ఉపవాసం. 4వ రోజుకే దేవుడు కార్యాలు చేశాడు. ఏ బిడ్డలైతే భయపడ్డారో వాళ్ళ గుండెల్లో ధైర్యపరిచాడు దేవుడు. గుండెల్లో స్థితిగానం పాడించాడు దేవుడు. ఇందులో 3వ మాట, 1 వాగ్దానాలు ఎత్తిపట్టాలి, 2 ఉపవాసం, 3 ఫరో, వాడి రథాలు, వాడి సైన్యం దుమ్ము రేగుతుంది. వీళ్ళ మీదకు వచ్చేసింది మరణాంధకారం. వాడెక్కడో గుర్రాలు వస్తూ ఉంటే, రథాలు వస్తుంటే ఆ దుమ్ము వాళ్ళకంటే ముందుగా వచ్చేసి వీళ్ళని మరణాంధకారం చుట్టేసింది దేవుని ప్రజల్ని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఫరో వస్తున్నాడు. ఇంకేముంది? వెనక వైపు ఫరోని అతని సైన్యాన్ని చూసి ఇశ్రాయేలీలు మిక్కిలి భయపడి మోషే దగ్గరికి వెళ్ళి, బూతులైతే తిట్టలేదు కానీ చెత్త రేగొట్టారు మోషేని. ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావంటరా. వాడు వస్తున్నాడు వెనక. మిక్కిలి భయపడి. ప్యాటర్న్ ఏంటి? మొదటి ప్యాటర్న్ వాగ్దానాలు ఎత్తిపట్టాలి. 2వ ప్యాటర్న్ 3 మౌనంగా. మోషే దేవునికి దగ్గరికి వెళ్ళి చెప్తే దేవుడు అన్నారు, ఓరకనే నిలిచి, చెప్పండి, ఓరకనే నిలిచి యెహోవా అనుగ్రహించు జయము. విక్టరీ ఈజ్ ఆఫ్ ద లార్డ్. సామెతలో ఉంటుంది, యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, రక్షణ
తెలుగు బైబిల్లో రక్షణ, బట్ ఇన్ ఇంగ్లీష్ విక్టరీ ఈజ్ ఆఫ్ ద లార్డ్. జయం అనుగ్రహించడం దేవుని వశం. ఊరకనే నిలబడండి. మోషే చెప్పారు, దేవుని ప్రజలారా ఈ రాత్రి ఊరకనే. ప్రజలు అన్నారు, ఏం మాట్లాడుతున్నారు నువ్వా అంటే మా ప్రార్థన రాదా? దేవుడు గనక ఆ రాత్రి గనక ప్రార్థన చేయమని కానీ పర్మిషన్ ఇచ్చుంటే, ఏనా పర్మిషన్ ఇచ్చుంటే ఇశ్రాయేలీలు ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? ఏం పోయే కాలంరా నీకో, నీ భార్య పుస్తులు తాడి తెగిపోను, 430 సంవత్సరాలు మా కష్టార్జితం తిన్నావు కదరా, నీ దివసం బెట్ట ప్రార్థనలో. అందుకే దేవుడు వద్దు, కొన్నిసార్లు అట్లాగే వస్తాయి ప్రార్థనలు, చేయొద్దు, ప్రార్థన చేయొద్దు. సరే రాత్రి స్తుతిస్తావయ్యా, స్తుతి కూడా వద్దు. స్తుతి కూడా ఎట్లా ఉంటుంది? వంట ఉంది దాగేసి వచ్చి మందంగా ఉంటారు చూడండి. వద్దు, మీరు స్తుతించక్కర్లేదు, మీరు ప్రార్థించక్కర్లేదు. ఓ రకనే అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. యేసన్న గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి మహిమలోకి వెళ్ళిపోయి 12 సంవత్సరాలు అయింది. యేసన్న గారు 2012 ఇదే ఆగస్టు 8వ తారీఖున మహిమలోకి వెళ్ళిపోయారు. యేసన్న గారు చనిపోయాక ఎన్నో ఎదిరింపులు, బెదిరింపులు, సవాళ్ళు, శోధనలు. అయ్యో ఎట్లా చెప్పాలి? మనోవేదన అంటే తెలుసా మీకు అర్థం? మనోవేదన అంటే అర్థం ఏంటో తెలుసా? డెఫినేషన్ చెప్పనా? వీ కాంట్ షేర్, వీ కాంట్ బేర్. అర్థమైందా? మనోవేదన అంటే వీ కాంట్ షేర్, అలాగని వీ కాంట్ బేర్. మనోవేదన అంటే ఇంకొకరితో పంచుకోవడానికి వీలు కాంది, అలాగని హృదయంలో దాచుకోవడానికి గుండెలు బద్దలైపోతాయి, హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. అది మనోవేదన అంటే. హోసన్నా మినిస్ట్రీస్ని భూమి మీద నుంచి తుడిపేద్దామని, అసలు హోసన్నా అనే మాట తుడిపేద్దామని పెద్ద పెద్ద సవాళ్ళు, ఎదిరింపులు, బెదిరింపులు, బీభత్సమైన సవాళ్ళు. అలాంటి పరిస్థితుల మధ్యలో పెద్ద ఆయన చనిపోయారు. అప్పుడప్పుడే మాకు సమాజం అంటే ఏంటో తెలుస్తూ ఉంది. కంగారు పడిపోతున్నాం, ఆందోళన చెందుతున్నాం, ఎవరికి చెప్పుకోలేక గుండెల్లో దాచుకొని. ఆ పరిస్థితుల మధ్యలో నా మట్టుకు నేను చెప్తున్నా, క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నా, నేను సొంతోడిని. నా ప్రభు చెప్పిన మాట అబద్ధం కాదు. సొంతోడే. ఎట్లా సొంతోడు? రక్త సంబంధాన్ని బట్టి సొంతోడిని. ఈ సంస్థలో ఉన్న వాళ్ళందరిలో సొంతోడిని, సీనియర్ని. బాధ్యత తప్పదు కదా నాకు. గుండెలు పిండేసే వేదనలో మౌనంగా బైబిల్ చేత పట్టుకొని ఉదయాన్నే 6 గంటలకంతా రాజమండ్రిలో హోసన్నా మందిరం ఉంది కదా, మహాదేవుని గొప్ప మందిరం. ఉదయాన్నే 6 గంటలకంతా స్నానం చేసుకొని బైబిల్ తీసుకుని వెళ్ళి మందిరంలో కూర్చునేవాడిని. కూర్చొని యేసయ్యా స్తోత్రం నాయన అనే మాట కూడా అన్నాం. ప్రభువా ఈ సమస్యల నుంచి ఏం మాట్లాడను, మౌనంగా. ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు పచ్చి మంచినీళ్ళు ముట్టుకో. ఎందుకంటే ఇవాళ రేపో సంస్థని కూల్చేద్దామని, పునాదులతో పాటు పెకిలించేద్దామని, ఇన్ని సంవత్సరాలు కట్టుకునే ఈ సేవని నాశనం చేద్దామని. అప్పటికే హోసన్నా మినిస్ట్రీస్లో 10 లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. ఇంతమంది మినిస్ట్రీ మీద ఆశ పెట్టుకొని ఉంటే వాళ్ళ ఆశలన్నీ చిదిమేద్దామని శత్రువులు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు స్తోత్రం అనే మాట కానీ, యేసయ్య అనే మాట కానీ, విడిపించండి అనే మాట ఏం ఆరింటప్పుడు
బ్రదర్స్ వచ్చేవాళ్ళు, అన్న ప్రకాష్ అన్న ఒకసారి మాట్లాడతానన్నారు. ఫోన్ చేశారు. మాట్లాడితే, అన్న ఏ సమస్య అయితే జటిలమైన సమస్యగా ఉండిందో అది దేవుడు తీసివేశాడు. ఆ పరిస్థితుల మధ్యలోంచి దేవుడు విడుదల కలుగు చేశాడు. క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, ఎవరో ముఖస్థుతి కోసం చెప్పట్లేదు. ఒకటి కాదు, రెండు కాదు, రెండు కాదు. ఏదో మోషే ఏదో చెప్పారు, దేవుడు ఏదో చెప్పారు, అక్కడ ఎక్కడ జరిగి ఉంటుందండి మీకు అనుమానం? నేనే సాక్ష్యం. మౌనముగా ఓరకనే. అది రోజుల తరబడి కూడా కాదు, ఆ రోజే భయాలు వస్తాయి. ఫరో ఎవడు మామూలు మనిషి, వాడు కఠినాత్ముడు, దుర్మార్గుడు, శతాబ్దాల పాటు రాచరికాన్ని ఏలుబడి చేసిన వాడు. అంతటి సమస్యలు విడుదల కష్టం కదండి. మనం ఆరాధిస్తున్న దేవుడు యాకోబు బలవంతుడు, మన పక్షంగా యుద్ధం చేసేది. భయాలు వస్తాయి. అటు వచ్చినప్పుడు వాగ్దానాలు ఎత్తిపట్టాలి. 2 ఫాస్టింగ్, 3 మౌనముగా. ఇంకో మాట చెప్తాను. ఆకలి అవుతుందనే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. ఆదికాండం 48, 15, 16. నేను పుట్టినప్పటి నుంచి నేటి వరకు నన్ను ఏ దేవుడైతే పోషించాడో ఆ దేవుడు, అమ్మా నా మాటగా చెప్పనా, మొదటి మాట ఏమో భయములన్నింటిలో నుంచి, 2వ పాయింట్ కీడులన్నింటిలో నుండి. కీడు ఒకటి కాదు, సమస్త కీడులంటే చాలా రకాల కీడులన్నింటిలో నుంచి. ప్రియులారా, కీడొస్తుంది అంటే ఎవరు కీడు చేస్తారు? ఎవరు మనకు అపాయాన్ని కలుగు చేస్తారు? ఎవరు మనకు కీడు తలంచుతారు? ఊహించలేం. యేసు ప్రభు పరలోక ప్రార్థన అనేది ఒకటి నేర్పించారా లేదా? ఏమ్మా, పరలోక ప్రార్థన వచ్చా లేదా మీకు? చెప్దామా? నేను ప్రారంభిస్తాను, మీరు కొనసాగించండి. పరలోకమందున్న మా తండ్రి, ఒకటి మా అనుదినాహారం మాకు, 2 రుణమాఫీ. ఈ రాజకీయ నాయకులు రుణమాఫీ అంటారు, మీరేమో గుద్దేస్తారు, వాళ్ళేమో దొబ్బేస్తారు. సరిపోయారు ఇద్దరే. 1 అనుదినాహారం, 2 అప్పు లేని జీవితం, 3 కీడులో నుంచి మమ్మల్ని. ఎందుకంటే రాజ్యము బలము. ఇప్పుడు చిన్న ప్రార్థన, ఆ చిన్న ప్రార్థనలో ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 3. 1 ఆహారం, 2 అప్పులు లేకుండా బ్రతకడం, 3 కీడు అపాయములో నుంచి. అంటే ఒక వ్యక్తి జీవితంలో, ఒక ఆత్మీయుని జీవితంలో ఎంత ప్రాముఖ్యమైన ప్రేయర్ పాయింట్స్ కాకపోతే యేసు ప్రభు పాయింట్లు 3 చెప్పాడు. ఇదే చేయమని చెప్పలేదు, ఎలాగూ ప్రార్థన చేసుకోండి అన్నాడు. అంటే ఇది మోడల్ ఆఫ్ ప్రేయర్. ఇదే చేయమని చెప్పలేదు, ఎలాగూ ఈ ప్యాటర్న్ ప్రకారం చేసుకోమన్నాడు. అది మనకు తెలియక పంజరువులో రామచిలక గనక నేర్పిస్తాం చూడండి, అదే మాట్లాడుతుంది. మీరు కొత్త మాటలు మాట్లాడదు అదే. ఆహారం, అప్పులు లేకుండా బ్రతకడం, అపాయం కీడులో నుంచి మమ్మల్ని. అంటే కీడు అనేది ఎంత భయంకరమైన అనుభవంలో తెలుసుకో. యాకోబు అంటారు, కీడులన్నింటిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు. యాకోబు జీవితంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కీడు కలిగిందో మనకు తెలియనిదేవి కాదు. ఒకే ఒక మాట చెప్తాను. వాళ్ళ మామ లాబాను యాకోబు భార్య పిల్లల్ని సమస్తాన్ని తీసుకెళ్ళిపోయాడని తెలిసి బంధువుల్ని
బంధువుల్ని, ఇంటి పేరటోళ్ళని, కులస్తుల్ని వాళ్ళందరినీ పోగేసుకొని ఓ రోజు ఎతికాడు, 2 రోజులు ఎతికాడు, 3 రోజులు ఎతికాడు, 4 రోజులు మోసగాడు అని ఇంటికి వెనక్కి వెళ్ళిపోయాడు. 7 రోజులు ఎతికి పట్టుకున్నాడు. సాతానుగాడు 1-2 సార్లు ట్రై చేసి మిమ్మల్ని వదలడు. 7 అంటే ఏ సంఖ్య? సంపూర్ణ సంఖ్య. అంటే సాతానుగాడు నిన్ను పట్టుకునేంత వరకు సంపూర్ణంగా నెతుకుతానే ఉంటాడు. మొత్తం మీద 7 రోజుల తర్వాత యాకోబుని పట్టుకున్నాడు. పట్టుకొని నీకు హాని చేయడం నాకు బాగా, నీకు కీడు చేయడం నాకు బాగా, అందుకే మా కులపోళ్ళు 2 లారీలు జనాన్ని వేసుకొచ్చాను. కులగజ్జి పట్టిన గాడిదలు, కులమలే కులగజ్జి పట్టినోళ్ళు. యేసు క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా, యేసు రక్తం చేత కడగబడిన తర్వాత కూడా, యేసు క్రీస్తు వాక్యం స్పష్టంగా చెప్తుంది, క్రీస్తు యేసునందు ఏ భేదము, హెబ్రీయుడని హెల్లీయుడని గ్రీస్ దేశస్థులని లేదు కదా. యేసు క్రీస్తులోకి వచ్చి కూడా మరలా కులాల ప్రకారం కులాల వారీగా సంఘాలు కులాల వారీగా మీరు విభజించి కులాల వారీగా వెళుతున్నారంటే సిగ్గుండాలి. ఇట్లాంటి క్రైస్తవుడికి. దేవుని రాజ్యం నాశనం అయిపోయినా పర్లేదు, మా కులపోడే కులగజ్జి పట్టిన గాడిదలు. ఇట్లాంటోళ్ళు ప్రభు రాకడలో ఎత్తబడతారంటే సందేహం కదా. కులగజ్జి పట్టినాడు. ఎందుకంటే యేసు ప్రభు కూడా వాళ్ళ కులం కాదు కదా. సైకిల్ మీద జాకెట్ ముక్కలు ఈ రెండు ఏదో అమ్ముకుంటూ ఉంటాడు. 10-15 రోజుల పాటు సైకిల్ మీద పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటాడు గ్రామాలకు వెళ్ళి. ఓ రోజున పాటలు వినబడుతున్నాయి ఒక గ్రామంలో. ఇట్లాగ ఒక గ్రామంలో సర్వయుగములలో సజీవుడవు అని పాటలు వినబడుతున్నాయి. అచ్చు బాబు, ఇవాళ ఆదివారం అనేది కూడా నాకు మతిమరుపు అండ అని హడావిడిగా ఆ మైక్ ఎటైతే వినబడుతుందో ఆనవాళ్ళు గుర్తట్టి వెళ్ళిపోయి సైకిల్ పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి చర్చిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటున్నాడట. ఒక 5-10 నిమిషాల ప్రార్థన ఆపుతాడు కదా, కూర్చుంటాడు కదా, అప్పుడు మాట్లాడచ్చుగా. సంఘ పెద్దలు 2 ఉన్నారు. వాళ్ళిద్దరు 3 సంఘ పెద్దలు వచ్చి ఎవడరా నువ్వు? ఎవడేంటండి విశ్వాసం? ఎవడరా నువ్వు? ఈ చర్చి మా కులస్తుల కోసం కట్టుకున్నాం మేము. ఇది కులం తక్కువ జాగ్రత్త. ఏమంటే కులానికి యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదండి. అంటే సమస్త జిల్లారా నా ప్రార్థన, ప్రసంగాలు వద్దు, లేగా ఇదిగో మీ కులపోళ్ళు అక్కడ ఉంటారు, ఊరు బయట ఉంటారు, లేగా అని వాడు లెగిసి వెళ్ళే లోపే 7 బకెట్లు తీసుకొచ్చి కడగండి. ఇక్కడ ఏమైంది? అక్కడ అంట. ఏమిటది? అంట. ఇదేమంటురా? బాధపడుతూ సైకిల్ తీసుకొని ఏడ్చుకుంటూ తలదించుకొని ఏడ్చుకుంటూ వెళుతున్నాడు. ఇలాగా అక్కడెక్కడో కుర్రాడు జాయిన్ అయ్యాడు. ఏంటి ఏడుస్తున్నావు అన్నాడట. ఏం ఏడుస్తున్నాడు నేను చెప్పాడు. ఆదివారం కదా చర్చ్ అని అక్కడికి వెళ్తే తరిమేశారండి నన్ను అక్కడి నుంచి. ఎందుకు తరిమేశారు? నేను వాళ్ళ కులం కాదని నన్ను చర్చిలో తరిమేశారండి. బాధపడమాక. నేను కూడా వాళ్ళ కులస్తుని కాదని నన్నే గెంటేశారు ఆ చర్చిలోంచి. నేను లేని చర్చికి నువ్వెందుకు వెళ్ళావురా? దా మన ఇద్దరం హోసన్న మందిరానికి వెళ్దాం పద అన్నాడంట. ఎవర్రా నేను లేని? చూస్తే ఏసై, అరే ఏం చేస్తున్నావురా? ఏదో జరుగుతుందిగా, ఈ గుంటలన్నీ ఆడనే చూస్తున్నాయి. పర్ఫార్మెన్స్ మా వాళ్ళు అంటే టీవీలో కనబడాలి కదా. భాష ప్రాంతీయ. వీడు తలెత్తి చూస్తే ఏసయ్యా అంటే, అవునరా నేను కూడా వాళ్ళ కులస్తును కాదు, నన్నే గెంటేశారు వాళ్ళు.
మన ఇద్దరం వెళ్తాం, అవసరం మధ్యాహ్నానికి వెళ్తుందా. ఇట్లా కుల జాడ్యం బట్టి వాళ్ళు యేసయ్యని ఎలగొట్టేసారు. అక్కడ యేసయ్య ఎలా ఉంటాడు? కులాల ప్రకారమా సంఘాలు? అసలు క్రైస్తవ్యంలో కులం ఉందా? అసలు క్రైస్తవ్యం ఒక మతమా? కాదే. మంచి మార్గం క్రైస్తవ్యం అంటే. యేసుక్రీస్తు ఏమన్నారు? నేనే మార్గం అన్నారు, కానీ నేనే మతం నేనే అనలేదే. జాగ్రత్త, క్రైస్తవ సంఘాల్లో కుల ప్రసక్తి ఎత్తితే వాడు గజ్జి పట్టినోడని గుర్తుపట్టండి. గజ్జి పట్టినోడికి సిగ్గుండదు, ఎక్కడైనా గోగుతాడు. బస్ స్టాండ్ అయినా గోగుతాడు, చర్చి అయినా గోగుతాడు. మనం గోకద్ర అన్నాం అనుకోండి, గోకినప్పుడు ఉన్న సమ్మగా ఉంటుందండి అంటాడు ఆడు. మరి గోకుడు జబ్బోళ్ళు గాడిదలో. ఆలోచించాలి, కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తులోకి వచ్చాక కులాలు ఎక్కడివి, మతాలు ఎక్కడివి? మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీకు కీడు చేయడం నాకు, అందుకే మా బంధువుల్ని, అవర్ రిలేటివ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, మా బంధువుల్ని, మా ఇంటి పేరట వాళ్ళని 2 లారీలు వేసుకొచ్చా, ముక్కు మీద ఏలిపెట్టి వారిని, నీకు హాని చేయడం నాకు. యాకోబు అన్నాడు, చెయ్యి. మరి చేయను. ఎందుకు? నిన్న రాత్రి ఫుల్ కోటింగ్ ఇచ్చి పంపించాడు మీ దేవుడు. మన దేవుడు కోటింగ్ ఇస్తాడు వేసినాలో. కీడెక్కడి నుంచో రాదు, కీడెక్కడి నుంచో రాదు. చెప్పండి, యోసేపు ఏమంటాడు 50:20లో? ఆదికాండం 50:20, అన్నలారా మీరు నాకు చాలా, ఎవరాళ్ళు? తోబుట్టులు. ఒక్క తండ్రి రక్తాన్ని పంచుకు పుట్టినోళ్ళు కాదా వీళ్ళు? ఒక్క తండ్రి రక్తాన్ని పంచుకు పుట్టినోళ్ళు కాదా? సొంతోళ్ళ మధ్యలోనే కీడు. 2, ఉద్యోగాలు చేస్తూ ఉన్న చోట కీడు. దావీదు సౌలు దగ్గర ఆమె బేరర్, సౌలు దగ్గర ఆయుధాలు మోసేవాడు. చిన్న ఉద్యోగస్తుడు ఆయుధాలు మోసేవాడు. పిచ్చుకు మీద నీ బ్రహ్మాస్త్రం ఏంట్రా? సౌలు రాజ్యాన్ని వదిలిపెట్టాడు, అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేశాడు. మంది మార్బలాన్ని మారణాయుధాలు తీసుకొని వాడు ఒక్కడి కోసం తిరుగుతూనే ఉన్నాడు. చివరికి ఆ సౌలు ఏమంటాడు తెలుసా? నాయనా దావీదా, నేను నీకు చాలా కీడు చేశాను, నేను నీకు చాలా అపకారం చేశాను, కానీ నీవు మాత్రం నా ఎడల ఉపకారాన్ని చూసావు. నిశ్చయముగా నీవు రాజు అవుతావు. చప్పటి కొట్టి గట్టిగా. శత్రువు నోట శుభవచనం వస్తుంది, నిశ్చయముగా నీవు రాజు అవుతావు. ఉద్యోగాలు చేసే చోట కీడు వస్తుంది. ఇందులో 3వ మాట, మహిమ కలిగిన పరిచర్యకు విరోధంగా, లేక రాత్రింబగళ్ళ దైవ వైరాగ్యముతో సేవ చేస్తూ ఉన్న సేవకులకు విరోధంగా కీడు. అలెగ్జాందరు అనే కంచరోడు నాకు, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం, అలెగ్జాందరు అనే కంచరోడు నాకు చాలా, బతికి పట్టగడదామనే. ఒరే పౌలు ఎవర్రా? నీకులాగా నిన్నగాక మన సేవలోకి వచ్చినోడారా? పౌలు ఎవరు అనుకుంటున్నావురా? నిన్నగాక మన ప్రభువులోకి వచ్చి బోర పట్టుకొని ప్రయాసపడి భారం వస్తుంది సమస్యలారా. నిన్నగాక మొన్న వచ్చాడు పౌలు సేవకి. అనేక సంఘాలు కట్టినవాడు, అనేక మంది యవనస్తులకు ఎన్సాంపిల్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, లెజెండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నడికట్టు తగిలితే సచ్చినోళ్ళు లేస్తున్నారు, అద్భుతాలు జరుగుతాయి. విశేషమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలతో ప్రపంచాన్ని తలకిందులు చేసిన దైవజనుడు. అంతటి దైవజనుడికి విరోధంగా వీడేం చేస్తున్నాడంట? అలెగ్జాందరు అనే కంచరోడు నాకు చాలా. ఇవాళ కీడు ఎక్కడి నుంచి వస్తుంది క్రైస్తవ సమాజానికి? ఇవాళ క్రైస్తవ సమాజం నవ్వులు పాలు కాగడానికి, అబాసు పాలు కావడానికి కారణం ఎవరు? అర్థమవుతోందా? క్రైస్తవ సమాజం అర్థమవుతోందా? చెట్లన్నీ, అరణ్యములో ఉన్న చెట్లన్నీ పెద్ద మహావృక్షం దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నాయి. అయ్యా, వాడెవడో వచ్చి చెట్లన్నీ నరికేస్తున్నారు, మీదైతే పెద్ద సంస్థ, మీదైతే పెద్ద చెట్టు, ఏం అర్థం కావట్లేదు, నరికేస్తున్నాడు. పెద్ద చెట్టు అడిగింది, వాడు బలవంతుడా? వాడి చేతిలో ఉన్న గొడ్డలి బలమైందా?
అర్థం కాల. వాడు బలవంతుడా, నరికేవాడు బలవంతుడా, వాడి చేతిలో ఉన్న గొడ్డలు బలమైందా, ఏం అర్థం కాల. చివరికి ఆ మహావృక్షం ఏం చెప్పిందో తెలుసా? వాడు బలవంతుడు కాదు, గొడ్డలు బలమైంది కాదు, వాడి చేతిలో ఉన్న కాడ. ఇది ఒక చెక్కే కదా, కర్రే కదా. ఏ చెట్లోంచి వెళ్ళింది ఇది కర్రే కదా. మీలో ఎవరో వాడి చేతుల్లోకి వెళ్ళున్నారు, మీలో ఎవరో మతోన్మాది చేతుల్లోకి వెళ్ళున్నారు. మిమ్మల్ని ఆధారం చేసుకుని వాడు నరుకుతున్నాడు క్రైస్తవ్యాన్ని. అర్థమైందా నా మాటలు? అర్థమవుతున్నాయి నా మాటలు? మీలో ఎవరో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళారు, వాళ్ళకి ఊతమిస్తున్నారు, వాళ్ళకి లోకు అయిపోయారు, వాళ్ళకి ఇదైపోయారు. అయినా వాడెవడో వీడెవడో చేస్తామంటే కుదరదు. ఇది ఏంటిది? క్రైస్తవ్యం అనేది ఒక జీవంతో కూడిన ఒక మహిమ కలిగిన పరిచర్య. 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యానికి విరోధంగా లేస్తూనే ఉన్నాయి. రాజ్యాలు, రాజులు, ప్రభుత్వాలు, సింహాసనాలు లేస్తున్నాయి. లేచినట్లుగా పెంట దెబ్బలైపోయాయి. రోషము కలిగిన దేవుడు నా దేవుడు, రోషము కలిగిన దేవుడు నా దేవుడు. ఒకవేళ ఈ రోజుల్లో క్రైస్తవ్యానికి ఏదో చేసేసామని చంకలు గుద్దుకుంటున్నారా? ఒకానొక రోజున ధవళ సింహాసనం ఎదుట నిలబడి ఉచ్చబోస్తాడు ఒక్కొక్కడు. ఆ రోజున గడగళ్ళాడిపోతాడు, ఒక్కొక్కడు పారిపోతాడు. రోషము కలిగిన దేవుడు నా దేవుడు. ఎవరైతే ఈ రోజున క్రైస్తవాన్ని గడగళ్ళాడించామంటున్నారో ఉంది ఒకరోజు ఒకటి ఉంది. రోషము కలిగిన దేవుడిగా నా దేవుడు ధవళ సింహాసనం మీద ఉన్నప్పుడు ఆడిస్తాడు ఆట ఒక్కొక్కడిని. ఆ రోజున యేసు క్రీస్తుకి శిక్ష విధించిన పిలాతున్నాడే, వాడు కూడా నిలబడాలి జడ్జిమెంట్లో ఆ రోజున నా ప్రభువు దగ్గర. గడగల్లాడిపోతాడు. ఎక్కడ కీడు? ఎవరికి కీడు? వాళ్ళ మానాలు సేవ చేసుకుంటున్నారు, వాళ్ళ కోసం మీకెందుకర్రా? వీళ్ళ మానాలు సేవ చేసుకుంటున్నారు, చేసుకోండి. మీరు ఖాళీగా ఉంటే చిడతలు తెచ్చుకొని, ఏదో పేడ తెచ్చుకొని, పిడకలు కొట్టుకొని అమ్ముకొని బతుకు తిరిగి ఇదేంటి పనులురా? ఎవరి సేవ దేవుడు ఇచ్చిన దర్శనాన్ని ప్రకారం చక్కగా సేవ చేసుకుంటూ, దేవుడు మీకు ఇచ్చిన దర్శనాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళకుండా ఏం పనులమ్మా ఇవి? కీడు క్రైస్తవ్యానికి కీడు తలపెడుతున్నారు. మన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు, పట్టుకుంటాడు యేసు నామములో. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు అంటాడు, నాకు కలిగిన కీడులన్నింటిలో నుంచి, 3వ మాట, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వాక్యం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 9. మొదటి మాట చెప్పాను, భయములన్నింటిలో నుంచి. 2వ మాట కీడులన్నింటిలో నుంచి. 3వ మాట శ్రమలన్నింటిలో నుంచి. యోసేపుని గురించి ఇవాళ తారీఖు ఎంత? 29. 18వ తారీఖు రాజమండ్రి ఆరాధనలో ఒక పాయింట్ చెప్పాను. ఆగస్టు 20వ తారీఖు రాత్రి గోరంట్ల హోల్ నైట్ ప్రేయర్లో 3 పాయింట్స్ చెప్పాను యోసేపుని గురించి. గతంలో ఎవ్వరూ స్పృశించని ఒక కోణంలో యోసేపు జీవితాన్ని ఆ రాత్రి నేను చెప్పాను. రేపో మాపో ఖాళీగా ఉన్నప్పుడు కాస్త యూట్యూబ్లో చూడండి. 20వ తారీఖు హోల్ నైట్ ప్రేయర్లో చెప్పిన వర్తమానం డెఫినెట్గా చూడండి. నీ సహాయము వలన నేను సైన్యమును జయిస్తాను, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలు. ఇది మూలవాక్యం, తప్పనిసరిగా వినండి. యోసేపు జీవితంలో శ్రమలన్నింటిలో నుండి వస్తాయి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి శ్రమలు, శోధనలు ఉన్నాయి. పేతురు అంటారు, అగ్ని వంటి శ్రమలు మీకు సంభవించినా సరే. అగ్ని వంటి కాదమ్మా, అసలు శద్రక్ మేషక్ అబేద్నెగోకి అగ్ని శ్రమలే వచ్చాయి. ఆ అగ్ని శ్రమల్లోనే దేవుని కొరకాళ్ళు నిలబడ్డారు. దైవ జనాంగమా, అగ్ని వంటి శోధనలు, అగ్ని వంటి శ్రమలు వస్తాయి.
ఎవరైతే ఆ శ్రమల మధ్యలో దేవుని కొరకు సాక్షులుగా నిలవబడతారో ఒక రోజున నిత్య మహిమలో నా తండ్రి ఏమంటారు తెలుసు? అదిగో అదిగో, ఏయ్ పరలోకమా, పరలోకంలో ఉన్న జన, ఏయ్ అందరూ ఆలకించండి, ఇగో మీరే కదా నా శ్రమల్లో నాతో పాటు నిలిచిందని మనల్ని అభినందిస్తాడు పరలోకంలో. ఎన్ని శ్రమలు వచ్చినా, అగ్ని వంటి శ్రమలే చోటు చేసుకున్నా, నిలబడండి నా దేవుని కొరకు, నిలబడండి నా దేవుని కొరకు, నిలబడండి నా దేవుని కొరకు. గమ్మత్తు చెప్పిన, ఈ శద్రక్ మేషక్ అబేద్నెగోలు, దానియేలు, యోసేపు, నెహెమ్యా, జెరుబ్బాబెలు వీళ్ళు ఎప్పుడైతే శ్రమల మధ్యలో దేవుని కొరకు అట్లా నిలబడ్డారో స్థాయి పెరిగింది, నిలబడ్డారో స్థాయి పెరిగింది, నిలబడ్డారో స్థాయి. నీవు దేవుని కొరకు నువ్వు నిలబడితే ఆటోమేటిక్గా దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానానికి హెచ్చించునుగాక. 4వ మాట, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. 2 Peter chapter 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి మరలా చదవండి, ఆయన మనకు, అందరూ చదవండి, ఆయన మనకు అమూల్యములను. చిన్న ప్రశ్న, ఆ పక్కన పేపర్లో రాసుకోండి. ఎందుకు అనుగ్రహించారు? వాట్ ఫార్? అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేనికి? దేనికంటారేటండి బాబు? బ్యాడ్ జట్టుకు తిరగడానికే కదా, స్టిక్కర్ ఇంట్లో అతికించుకోవడానికే కదా, గుమ్మాలకి ఆ ద్వారబంధాలకి తగిలించుకోవడమే కదా. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 1260 వాగ్దానాలు ఉంటాయి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 1260 వాగ్దానాలు ఉంటాయి. దేవుడు మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నారు. ఎందుకు? 2 పాయింట్స్ చదవండి బ్రదర్. దురాశలు అనుసరించుట వలన లోకమందు భ్రష్టత్వములో నుండి ఈ వాగ్దానముల మూలముగా, అది 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి, లోకములో ఉన్నాం గనక ఈ లోకములో దురాశలు అనుసరించుట వలన భ్రష్టత్వం కలుగుతుంది. ఈ భ్రష్టత్వంలో నుంచి తప్పించబడాలంటే ఆ వాగ్దానాలు కావాలి. 2, దైవ స్వభావం. అంతేనా? దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చింది ఈ 2 రీజన్స్ కోసమే. అంతేగాని నీళ్ల పంపుల దగ్గర గొడవ వచ్చింది అనుకోండి, ఈ మరియమ్మ ఎదరింటి మంగతో అంటుంది, వేసే మంగ, దేవుడు నాకు మొన్నే వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడా? నీకు విరోధంగా రూపించబడి ఏ బిందె, ఏ బకెట్, ఎందుక? దేవుడు మనకు వాగ్దానం ఇచ్చింది ఎదరింటి మంగాని, పక్కింటి రత్తాలను బెదిరించడానిక. ద ప్రైమరీ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ దిస్. ఆ తర్వాత మిగతావి. ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటి? భ్రష్టత్వం అంతటి నుండి తప్పించబడాలి. 2, దైవ స్వభావములో. ఈ 2 కారణాలకే దేవుడు వాగ్దానాలు ఇచ్చింది. మిగతా ఎసెన్షియల్ అనమాట. అలా కాకుండా మనవాళ్ళు ఏం చేస్తున్నారు? వాగ్దానాలని ఇందుకు పట్టుకుంటున్నారు. భ్రష్టత్వము ఈ మనిషిని, పౌలు అంటారు కదా, ఈ దౌర్భాగ్యమైన ఈ శరీరాన్ని విడిపించేవాడెవరు? తప్పించేవాడెవరు? దైవ జనాంగమా, ఈ దేహాన్ని భ్రష్టునిగా మార్చేది పంచేంద్రియాలు. చెప్పండి ఏంటండి? ఈ దేహాన్ని భ్రష్టులుగా మార్చేది పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలను జయించాలి. చిన్న మాట చెప్తాను. గొలియాతు వాడి ఒడ్డు పొడవెంత? 6 మూరల. గొలియాతు 6 మూరల. ఇప్పుడు వాడి సబ్జెక్ట్ కాదు మనకు అవసరమైంది. బెనాయాని
దావీదు బెత్లెహేముకు వెళ్ళి పలానా మలుపు దగ్గర, మా ఇంటి దగ్గరలో ఒక మలుపు దగ్గర బావి నీళ్లు ఉంటాయి అబ్బాయి, అస్సలు కొబ్బరి నీళ్ళు ఉన్నట్టుంటాయి, ఆ నీళ్లు పట్టరమ్మన్నాడు. ఆ సినోరియా అంతా వివరించాలంటే చాలా కష్టం, నేను క్లుప్తంగా చెప్తున్నాను. బెనాయా వెళ్ళాడు. మంచు కాలంలో బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపి బకెట్లో నీళ్లు తీసుకొని వస్తున్నాడు. వాళ్ళు గురువు గారి దగ్గరికి వెళ్తుంటే ఒకడు అడ్డుగా నుంచున్నాడు. బెనాయా, ఏంటి సంగతి? ఏం లేదురా, నువ్వు తప్పుకో, నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ నిలబడ్డవాడు 5 మూరల ఎత్తరి అని ఉంటుంది. సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుడు. ఉచ్చరించండి, సౌందర్యవంతుడైన వాడు 5 మూరల ఎత్తరి. చెప్పానా? ఈ శరీరాన్ని దౌర్భాగ్యంగా, ఈ శరీరాన్ని భ్రష్టత్వానికి లోను చేసేది ఏ ఇంద్రియాలు? పంచేంద్రియాలు. వీడి ఎత్తి ఎంత? 5 మూరల ఎత్తరి. వాడి సంగతే చెప్తా. వీడు ఐగుప్తీయుడు, పైగా సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుడు. వీడు బెనాయాని వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు. అంటే ఐగుప్తు అనే లోకం భ్రష్టత్వాన్ని దాటి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళదామంటే వెళ్ళనివ్వదు. ఇది ఐగుప్తు. వీడు ఐగుప్తీయుడు. ఐగుప్తు అంటే విగ్రహారాధన, ఐగుప్తు అంటే పాపం, ఐగుప్తు అంటే లోకం. ఈ లోకం, పంచేంద్రియాలకి సంబంధించిన ఈ లోకం నిన్ను, దావీదు అంటే దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. పైగా వాడు సౌందర్యవంతుడంట, లోకం రంగుల వలయం. ఈడంటాడు, బెనాయా, మీ గురువు గారి దగ్గరికి ఏం వెళ్తావులే, నన్ను చూడు, నా అందం చూడు. ఒరే, నీది అందమారా? కొలవటాకి మందంగా ఉన్నావు నువ్వా? పర్లేదు, నేను అందం చూడబ్బా. ఒరే, సామెతలు 31లో అందం, మోసకరం, సౌందర్యం బైబిల్లో అట్టాగే ఉంటుందిలే. వాడు అంటే దొంగ సచ్చినాడు సాతాను గాడు. బైబిల్లో అట్టాగే ఉంటుందిలే. నన్ను చూడు నా అందం. చెప్పు, నన్ను చూడు నా అందం. బెనాయా చూశాడు. ఈ 5 మూరల ఎత్తరి నన్ను భ్రష్టత్వానికి లోన్ చేసేటట్టున్నాడు. ఈ నన్ను ఏదో ఊబిలోకి దించేటట్టున్నాడు. మరి ఏం చూడమంటావురా నిన్ను? నువ్వు ఐశ్వర్యరాయో లేకపోతే ఇంకోటైతే చూసేవాడిని, నువ్వు అచ్చం చక్రాయిపాలెం టైపురా. ఏం చూడండిరా నిన్నంటే, పర్లేదులే చూడు బాయ్యా అంటున్నాడు. చూశాడు. దుడ్డు కర్ర ఒకటి ఉండింది, దుడ్డు కర్ర. భయపడమాకండి, జరుచుకోమాకండి. దుడ్డు కర్ర తీసుకుని పెట్టా అని కొట్టాడు. దెబ్బకి సచ్చూరుకున్నాడు. ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా చంపి పాతి పెట్టాలి యేసు నామములో. హల్లెలూయా. కొరింథీ 2:7 మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో వణకుతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన ప్రతి కల్మషము నుండి పరిశుద్ధులుగా మార్చబడదుము గాక. భ్రష్టత్వం అంతటిలో నుండి తప్పించబడాలంటే దేవుని వాగ్దానాలు చేతపట్టాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు లేక ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మార్చబడాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా ఆఖరి మాట చెప్పి ముగిస్తా. చెప్పానుగా 12 లోపే ముగిస్తానని. ఆఖరి మాట లూకాసు సువార్త 21:36. లూకాసు సువార్త 21:36. అది ఒక లిస్టు ప్రారంభించేది 10వ వాక్యం నుంచి ఒక లిస్టు ప్రారంభించి చెప్పి కొన్ని జరిగేసాయి అప్పటికే. ఏమ్మా, ఇంకా ఇప్పుడు జరగల. అందుకే ప్రభు అంటారు జరగబోవు. 2000 సంవత్సరాల క్రితం ఆ లిస్టులో ఉన్నాయి కొన్ని కూడా, ఒక 5-6 జరిగి ఉన్నాయి, 7-8 జరిగాయి, ఇంకా బోల్డెన్ బ్యాలెన్స్ ఉన్నాయి. అందుకే ప్రభు అంటారు జరగబోవు వీటన్నింటిలో నుంచి మీరు తప్పించబడి
మనుష్య కుమారుడు ఎదురు శక్తి గలవారై నిలవబడు నిమిత్తం ప్రార్థన ప్రార్థన ప్రార్థన. జరగబోవు వీటన్నింటిలో నుంచి తప్పించబడాలి. ఏం జరగబోతున్నాయి? యేసు ప్రభు చెప్పిన లిస్టు బహు భయంకరంగా ఉంటుంది. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి, చెట్టు చెట్టుకొక్కరై, భయానకమైన పరిస్థితి. సూర్యుడు నలుపవుతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు, నక్షత్రాలు రాల్చబడిపోతాయి, ఈ ప్రపంచమంతా చాపలాగా చుట్టబడి తగలడిపోద్ది. తల్లి కూతుళ్ళు బద్ధశత్రువులు అయిపోతారు, తండ్రి కొడుకులు బద్ధశత్రువులు అయిపోతారు. ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు, ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు. 6 నెలల పసికందు మొదలుకొని 80 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న తల్లి వరకు. అంతేనా? అంతేనా? దున్నపోతులు వదులుతున్నారా? పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కుర్రాళ్ళు దున్నపోతుని రేపు చేసి చంపేశారంట. మగ మృగాలురా, జరుగుతాయి ఇట్లాంటివి అవాంఛనీయమైన సంగతులు. ప్రతి ఒక్కళ్ళు స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి ఆడవాళ్ళ తుచ్చమైన పనులు, మగాళ్ళ LGBT స్క్వైర్, ఇంకోటి ఏదో కొత్తది పెట్టారు మొన్న, LGBT స్క్వైర్ పక్కన ఏదో పెట్టారు. మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అమెరికాలో, కథలు చెప్పట్లేదు నేను. నెలకి 13 లక్షలు జీతం, నెలకి 13 లక్షలు, నెలకి 13 లక్షలు. రే రారా పైకి రా. అమెరికాలో జరిగిందే చెప్తున్నా. నెలకి 13 లక్షలు. వీడు పాదాల మీద పాదయాత్ర చేస్తున్నాడు. రే రారా, ఎవడ్రా ఈడ ఉసూరు పడ్డాడు. బాగానే ఉంది నీ టక్కు. 3వ తరగతి చదువుతున్నాడండి అమెరికాలో. 3వ తరగతి. ఒకసారి బళ్ళో ప్యాస్కి వెళ్దామని, యూరినల్స్కి వెళ్దామని వెళుతూ ఆడపిల్లలు ఉన్న దాంట్లోకి అటు వెళ్ళి మళ్ళీ వచ్చాడు. అయిపోయిందా? 1 నెల 2 నెలల తర్వాత మరలా ఇట్లాగే పాపం యూరినల్స్కి వెళ్ళాల్సి వచ్చి, పిల్లోడు కదండి, అనాలోచనగా మరలా ఆడపిల్లల దాంట్లో టక్కన మరలా బయటకు వచ్చి ఇంకంతే. టీచర్ గమనించింది, దాని జమ్మడ దానికి దివసం బెట్ట. టీచర్ గమనించి వీడికి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఆవిడే బజార్ది ఒక సెల్ ఫోన్ ఇచ్చి వీడికి, ఆ మనిషి రోజు రాత్రుల్లో వీడిని తోముతుంది. వీడినే కాదు, ఇట్లాంటి చాలామంది పిల్లలను తోముతుంది. నాన్న, నువ్వు మగపిల్లాడు కాదు, నీ లోపల ఆ భావాలు ఉన్నాయి. లేదు టీచర్, ఐఎమ్ పర్ఫెక్ట్. పిల్లలు కదా, చురుగ్గా ఉంటారు కదా అక్కడ. లేదు మగపిల్లలు కాదు నాన్న, నేను చూశాను సీసీ కెమెరాలో, నువ్వు 3 నెలల్లో 2 సార్లు తడబడి వెళ్ళేవని చెప్తుంది. మరలా కాదు 6 నెలలు రోజు నైట్ టైం వీడు మెయిల్ ఐడి క్రియేట్ చేసి వీడికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి బజార్ది వీడిని మనసు మారుస్తుంటే, ఒకరోజు ఎందుకు వాళ్ళ నాన్న చూశాడు, ఫోన్ ఉంది వీడి దగ్గర, ఏంటో అని చూస్తే జస్ట్ మెయిల్ ఐడి అంతే, చాట్ జరుగుతూ ఉంది. తీరా చూస్తే ఈ బిడ్డని 3వ క్లాస్ అండి, ఆల్మోస్ట్ వీడిని మార్చేసింది ఆ టైపు. ఇక పిల్లల్ని ఏమనకూడదు, అక్కడ ఏమనకూడదు. నెలకి 13 లక్షలు జీతం అండి. ఇండియాకి వెళ్తున్నానని సెలవుల మీద కుటుంబ సమేతంగా వచ్చేసి హైదరాబాద్లో బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు. నాకు లక్షలు ముఖ్యం కాదు, నా బిడ్డ ముఖ్యం. నా బిడ్డ ముఖ్యం. దారుణం. చెప్పకూడదు అనుకుంటా, నా తల్లి బాధపడుతుందేమో. చెట్టను తెదిగిన కొడుకు 26 సంవత్సరాలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాడు, ఆడపిల్లలు బట్టలు వేసుకుంటున్నాడు. దారుణం. చెప్పకూడదు,
ఆ తల్లి వచ్చి చెప్పి గుండెలు బాదుకొని ఏడ్చింది మొన్న 4 రోజుల క్రితం. యేసు ప్రభు చెప్పకనే చెప్పాడు, భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి, మనుషులు మానవత్వాన్ని విడిచిపెట్టేస్తారు, ఇట్లాంటి వాటన్నింటిలో మీరు చెక్కడిపోకుండా తప్పించుకొని మనుష్య కుమారుడు ఎదుట నిలవబడాలి, జాగ్రత్త. భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి. ప్రభు మీకు ఇచ్చిన రక్షణని భయముతో వణకుతో కొనసాగించుకుంటూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని మీరు మీ పిల్లలు జాగ్రత్త. భూమి మీద ఎట్లాగైతే చక్కగా కుటుంబాలు కట్టబడ్డాయో నిత్య మహిమలో కట్టబడుదురుగాక. ప్రభు త్వరగా రాబోతున్నాడు. యోధా పత్రిక ఒక్క వాక్యాన్ని చదివి ముగించుకుందాం. ఉన్నది ఒకే అధ్యాయం కదా. యోధా పత్రిక ఉన్నది ఒకే అధ్యాయం, 24వ వాక్యం. యోధా పత్రిక ఉన్నది ఒకే పత్రిక, 24వ వాక్యం. త్రొట్టెల్లకుండా మిమ్మల్ని కాపాడుతూ తన మహిమ ఎదుట ఆనందముతోనూ మిమ్మల్ని నిర్దోషులుగా తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని శక్తి కలిగిన మన ప్రభు అయిన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడును ఎల్లప్పుడు యుగ యుగములు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పించబడాలి. ఈ లోకంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నింటిలో నుంచి తప్పించబడి అదిగో మహిమ కలిగిన దేవుని ఎదుట, అద్వితీయ దేవుని ఎదుట మనం నిలబడాలి. మత్సాడాగు ముడత కలంకము లేని మహిమ కలిగిన సంఘముగా నిలబడాలి. ఆ రోజులు సమీపిస్తున్నాయి. దేవుడి మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.